మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామండి. చందమామ కథలో ఒక సీరియల్ చెప్తాం, ముగ్గురు మాంత్రికులు. ఇది యాక్చువల్గా అరేబియన్ నైట్స్ నుంచి తీసుకున్నదే ఈ కథ. మొదట్లో నాకు తెలీదు, చాలా ఏళ్ల పాటు తెలియకుండానే ఉంది. అరేబియన్ నైట్స్ చాలా చదివాను కదా, ఇవాళ రేపు చాలా పుస్తకాలు చదివాను, అందులో నుంచి తెలిసిందనమాట. అరేబియన్ నైట్స్లో ఉన్న కథ, దాన్ని బాగా రూపం మార్చిన కథ ఈ ముగ్గురు మాంత్రికులు. ట్రీట్మెంట్ మారిపోయింది, బేస్ అదే అన్నమాట. మనకు అట్లా కనపడతాయి కదా, ఒక కథని తీసుకోవడం, దాన్ని ట్రీట్మెంట్ మార్చి కొత్త కథ తయారు. అవును. అయితే ఈ అరేబియన్ నైట్స్లో ఉన్న కథ చాలా వింతగా ఉంటుంది. మనం ముగ్గురు మాంత్రికుల పేర్లతోటే చెప్పుకోదు, బాగుంటుంది స్టోరీ. పూర్వం అవంతి నగరంలో ఒక జాలరి ఆయన ఉండేవాడట. ఓకే. ఆయన చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవాడు. ఫిషరీస్ చాలా పెద్ద ఎత్తు వ్యాపారం ఉండేది ఆయనకి. లక్షదత్తుడు, జీవదత్తుడు, పింగళుడు అని ముగ్గురు కుమారులు ఉన్నారు. బాగున్నాయి పేరు. అయితే చనిపోయే నాటికి ఆయనకి చాలా ఆస్తి చాలా సంపాదించాడు. చనిపోతూ ముగ్గురు పిల్లలకి, భార్యకి 4 వాటాలు వేసి ఆస్తిని పంచిపెట్టాడు. ఆయనకి తెలుసు లక్షదత్తుడు, జీవదత్తుడు ఇద్దరు పనిచేసేవాళ్ళు కాదు, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళు. తండ్రి పెంపకాలు, కొన్ని చోట్ల తండ్రుల దగ్గర తండ్రి డబ్బు అంతా ఉడాయించేస్తారు, వీళ్ళ సొంత డబ్బు కూడా ఉడాయించుకునే రకాలు. అందుకని తల్లికి చిన్నపిల్లాడికి అన్యాయం జరగకుండా, వాడికి 20 ఏళ్ళు కూడా రాలా పింగళుడికి, ఇంకా చిన్నపిల్లాడు. వీళ్ళిద్దరు బాగా పెద్దవాళ్ళు. అందుకని ఏం చేశాడు, పింగళుడికి 1 వాటా, భార్యకు 1 వాటా, ఇంకో 2 వాటాలు పెద్దవాళ్ళిద్దరికి 4 వాటాలు వేసి ఆస్తి అప్పచెప్పాడు. తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయాక ఈ పింగళుడు, జీవదత్తుడు, లక్షదత్తుడు ఇద్దరు వాళ్ళ దారిన వాళ్ళు గోల్డంతా కులాసాగా అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు వెళ్ళటాలు, వాళ్ళని వీళ్ళని తీసుకుని తాగడానికి వెళ్ళటాలు, వాటలు విపరీతంగా ఖర్చు పెట్టేశారు. డబ్బంతా అయిపోయింది. ఈవిడ ఏం చేసింది, పింగళుడు ఒక్కడే ఉంటాడు చిన్నపిల్లాడని, వాళ్ళిద్దరికి గింసారాలు ఉన్నాయి. లేకపోయినా వాళ్ళు ఎవరో ఒకళ్ళతోటి కలిసి ఉంటారు. పింగళుడితో పాటే ఉండేది. ఆవిడ ఆస్తి, పింగళుడు ఆస్తి ఇద్దరు వీళ్ళ దగ్గరే ఉండేది. ఈ లక్షదత్తుడు, జీవదత్తుడు ఏం చేశారంటే, సొమ్మంతా ఖర్చు అయిపోయాక ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, నీ ఆస్తి మాకు ఇచ్చేయమని గొడవ పడ్డం మొదలుపెట్టారు. గొడవ పడితే ఆవిడేమంది, ఒరే ఆస్తి ఎట్టా ఇస్తానరా, అట్లా ఇవ్వకూడదు, ఇవ్వను, మీ నాన్న ఆలోచించే పెట్టాడు, మరి నీ దారి నువ్వు ఉండకుండా వీడికి అప్పచెప్పడానికి కదా వీడి దగ్గర ఉన్నావు, పింగళ్ళ దగ్గర ఎందుకు ఉన్నావని పోట్లాడారు వాళ్ళు. ఆవిడేమంది, అట్టగాదురా, వాడు చిన్నవాడు, అమ్మతోడు కావాల్సిన వయసు, ఇంకా మీ నాన్న పోయి నేను వాడిని వదిలిపెట్టేస్తే వాడు ఎట్టా ఉంటాడు, అందుకని వచ్చి ఉన్నానంటే వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళ అమ్మతో పోట్లాడి యుద్ధం చేసి కొట్టినంత పని చేశారు. కొట్టపోయేసరికల్లా పింగళుడు అడ్డం వచ్చేసరికల్లా పింగళుడికి కూడా పడ్డాయి దెబ్బలు. తల్లి పరిగెత్తుకుంటూ పారిపోయి చుట్టుపక్కల వాళ్ళని కేకేసుకొస్తే అందరూ వచ్చి విడదీసి వాళ్ళిద్దరిని కేకలు పెట్టి పంపించేశారు. పంపిస్తే వీళ్ళేమన్నారు, మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతామనుకున్నావా, నీ దగ్గర ఉన్నది రేపొద్దున నువ్వే వాడికి ఇచ్చేస్తావో వాడే లాక్కుంటాడో మాకు తెలీదు, మాకు ఇప్పుడు కావాల్సిందే, నిన్ను కోర్టుకు లాగుతామని చెప్పారు. న్యాయస్థానానికి లాగుతామన్నారు. న్యాయస్థానానికి మొదలుపెట్టారు. అక్కడ ఉన్న జడ్జి గారు ఎవరో వీళ్ళ దగ్గర డబ్బులు తిని ఆస్తంతా వీళ్ళిద్దరికీ అప్పచెప్పాలని చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళ అమ్మేమంది, ఒరే నాయన అట్ట ఇస్తానరా, ముగ్గురుంటే 3 వాటాలు ఇవ్వమనాలి, పెద్దవాళ్ళిద్దరికీ ఇవ్వు, నువ్వు కావాలంటే వీడి దగ్గర ఉండు అన్నమాట ఏమిటి, అట్లా ఎట్లా, తప్పు కదా, నన్ను పంచుకోవాలి, ఆస్తిని పంచుకోవాలి, పోనీ నన్ను పంచుకోపోయినా పర్వాలే, ఆస్తి అయినా పంచుకోవాలిగా, అమ్మ నువ్వు ఉంచుకుని ఆస్తి మాకు ఇచ్చేయి అనేసరికల్లా ఇచ్చేయమన్నాడు కోర్టు జడ్జి కూడా. అమ్మంది, నువ్వు ఇంకో కోర్టులో వెయ్యి, ఈ న్యాయస్థానం కాకపోతే ఇంకో న్యాయస్థానం, అక్కడికి పోయారు. ఈ న్యాయస్థానం, ఆ న్యాయస్థానం, అది ఇది 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 వేసి అప్పీళ్ళు తిరుక్షవరమైంది. వాళ్ళ దగ్గర లక్షదత్తుడికి, జీవదత్తుడికి ఉన్న డబ్బంతా అయిపోయింది. అప్పులు తెచ్చిన డబ్బంతా అయిపోయి అప్పులు వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ తన్నేలాగా ఉన్నారు. పింగళుడికి కూడా చాలా ఖర్చు అయిపోయింది. తగాదాలు, వీళ్ళు కొట్లాటలకు వచ్చేసేవాళ్ళు, రాత్రిళ్ళు వచ్చి కొట్టడం, మీద పడటం, గందరగోళం. సైనికులకి డబ్బిచ్చి కాపలా పెట్టించుకోవాల్సి వచ్చేది. అయ్యో, క్రమంగా వాళ్ళు నిరుపేదలైపోయారు, తండ్రి చిన్న కొడుకు, తల్లి చిన్న కొడుకు కూడా నిరుపేదలైపోయారు. ఆస్తి మొత్తం కరిగిపోయింది. మధ్యలో వీళ్ళు చేసిన గొడవలకి ఏ బిల్డింగ్ వీళ్ళు కొనుక్కుని ఉన్నారో ఆ బిల్డింగ్ జప్తు అయిపోయేది. అయ్యో, మరి గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరు కదా. చివరికి ఏమైంది, వాళ్ళిద్దరు బిచ్చగాళ్ళు గాను,
వీళ్ళిద్దరూ బిచ్చగాళ్ళకి దగ్గరగాను తయారయ్యారు. ఈ పింగళి ఏం చేసేవాడు, రోజు చేపలు పట్టడానికి వెళ్ళేవాడు. మెల్లిగా చేపలు పుచ్చుకొచ్చేవాడు. పుచ్చుకొచ్చి కొట్లో ఒక షాపులో అమ్మేవాడు. అమ్మితే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ పక్కనే ఉన్న దుకాణం నుంచి రొట్టెలు, సామాన్లు, సరుకులు తీసుకునేవాడు. చేపల వాడు, సరుకుల వాడు దగ్గర దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. సరే మెల్లిగా తల్లి కొడుకు, చిన్న కొడుకు సెటిల్ అయ్యారు. ఈ లక్షదత్తుడు, జీవదత్తుడు మాత్రం ఎక్కడైనా 10 రూపాయలు అప్పు దొరికితే జూదాలు ఆడేసి డబ్బులు పోగొట్టుకుని తగాదాలు, కొట్లాటలు, బిచ్చమెత్తాల్సిన స్థితి వచ్చింది. ఒకనాడు ఎప్పుడో తల్లి దగ్గరికి వచ్చి ఇలా పోమని ఏడ్చారు. డబ్బుల కోసం ఇంత పని చేసావు, నీకు చేసిన అన్యాయమే మమ్మల్ని స్థితి తెచ్చింది, అన్నం తిని 5 రోజులైంది అమ్మో అని ఏడ్చారు. ఏడిస్తే అమ్మ ఏమంది, ఒరే నాయన అన్నం పెడతాను రండి, తినేసేయండి, తమ్ముడు రాకుండా వెళ్ళిపోండిరా అని. రోజు అమ్మ మధ్యాహ్నం అన్నం వండి పెట్టేసేది. వాళ్ళిద్దరూ తినేసి సాయంకాలం తమ్ముడు వచ్చేసరికి ఏలేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకనాడు ఏమైంది, వాడు ఎందుకో తొందరగా వచ్చేసాడు పింగళుడు. వాడు చూసి అన్నయ్యని చూసేసరికి వీళ్ళిద్దరు సిగ్గుపడ్డారు. కానీ వాడు కావలిచ్చుకున్నాడు. అన్నయ్యని చూసేసరికి ఎన్ని రోజులైందో చూసి, ఇటా వచ్చారు ఏమిటి అని అడిగితే, డబ్బులు లేవు, ఏం లేవురా, అన్నం లేదు, డబ్బంతా పోయింది కదా, ఆకలేసి వచ్చామంటే, రోజు వచ్చేయండి ఇక్కడికే, అడుక్కుని తినద్దు, నాన్న పేరు ఏమైపోతుంది, అడుక్కోవద్దు, కొట్లాటలకు దిగద్దు, జూదానికి వెళ్ళిపోకండి, అన్నానికి ఏ ఇబ్బంది లేదు, నేను సంపాదిస్తున్నా కదా. వాళ్ళు పని చేస్తామని మాత్రం అనేవాళ్ళు కాదు. వీడు చేపలు పట్టేవాడు. సరే ఇటా కొద్ది రోజులు అలా గడిచింది. అన్నదమ్ములు నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవాళ్ళు. రోజు తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. తమ్ముడు సంపాదన, అన్నయ్యల భోజనం, అట్లా గడిచినాయి రోజులు. ఓసారి ఏమైంది, ఒకరోజు పింగళుడు చెరువులో వాళ్ళేసాడు. ఒక్క చేప కూడా పడలేదు. చేప లేదు. ఏం చేయాలో తెలియలే. వాళ్ళ భుజాన్ని వేసుకుని నడిచి వచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే చేపలు కుట్టాయని కేకేసాడు. ఏమిట్రా వెళ్ళిపోతున్నావని. వాళ్ళు ఒక్క చేప కూడా పడలేదన్నా అన్నాడు. ఆయన ఊరుకున్నాడు. 2 అడుగులు వేసేసరికల్లా సరుకులు కొట్టువాడి కేక పెట్టాడు. పింగళ సామాన్లు తీసుకోకుండా వెళ్తున్నావేంటి అనేసరికల్లా, ఒక చేప కూడా పడలేదన్నా, రూపాయి లేదు, ఏం కొంటాను నేనంటే ఆ కేకేసాడు షాప్ అతను. అదేమిటి, డబ్బులు ఉన్నప్పుడు ఇద్దు కానీ, మీ అన్నయ్యలు కూడా మీ ఇంట్లోనే ఉంటుంటే నీకు రొట్టెలకు పిండి కావద్దా, అన్నం కావద్దా, రా అని కేకలేస్తారు. కేకలేసి తీసుకెళ్ళు, చేపలు పడ్డప్పుడు ఇద్దు కానీ, ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి, నేను నెలల నుంచి నా దగ్గరే కదా కొంటున్నావు నువ్వు, ఏం పర్వాలేదు నేను అరువిస్తాను రమ్మన్నాడు. సరే కావాల్సిన రొట్టెలకు కావాల్సిన పిండి, ఏవో సరుకులు గిరుకులు పుచ్చుకొని పోయాడు. అన్నయ్యలు ఇద్దరు కాచు కూర్చున్నారు తిండి కోసం. రోజు అదే కదా పరిస్థితి. సరే ఏదో వండుకొని తిన్నారు. 10 రోజుల పాటు ఒక్క చేప కూడా పడలేదు. అయ్యో. 10 రోజులు ఈ కొట్లో అరువు తెచ్చుకొని తిన్నారు. 11వ రోజు వీడి విసుగు పుట్టింది. చిచ్చి, నేను ఇక్కడికి రాను, వెళ్ళకూడదు ఈ చిన్న చిన్న సరస్సుల్లోకి. చిలకల సరస్సు అనే ఒక చాలా పెద్ద సరస్సు, అది బాగా దూరం. దాంట్లో సగం వాటా రాజుగారిది. అసలు ఒకవైపు అసలు వలే వేయకూడదు, అలాంటి నియమాలు ఉన్నాయి. అయినా అది దూరం కూడా. రాజుగారి కోసమే కొన్ని చేపలు పెంచబడతాయి కూడా. అందులో ఫలానా ఒక రకం ఉంది, ఏదో పేరు, ఆ పేరు గల రకం కనుక పడితే అది రాజుకు అప్పచెప్పి మిగిలినది తీసుకోవాలి. అది కనుక రాజుకు అప్పచెప్పకపోతే మిగిలినది తీసుకోవడానికి కూడా వీల్లేదు, తిన్నది కూడా గక్కిస్తారు. అలాంటి సిద్ధాంతం ఉంది ఆ ఊళ్ళో. వీడు చిలకల సరస్సుకి వెళ్ళాడు. సరస్సులో వలేసి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమీ పడలేదు. అర్థం కాలే వాడికి, ఏమిటి నా జాతకం ఇలా ఎందుకుంది. సరే ఎన్ని రంగుల చేపలు కనపడుతున్నాయి, వల్ల పట్టల్లా అవి. సరే వల లాక్కుని వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. దూరం నుంచి ఒక దుమ్మురేగుతూ కనపడుతోంది, ఎవరో గుర్రం వేసుకుని వస్తున్నారు. ఆ వచ్చిన వాడు దగ్గరకు వచ్చాడు. చూస్తే ఒక మంచి బలశాలి అయిన మనిషి, పొడుగాటివాడు, మంచి అందంగా ఉన్నాడు. గుర్రం బ్రహ్మాండంగా ఉంది. దిగి, పింగళ ఆగు, నాకు నీతో పని ఉందన్నాడు. అనేసరికి తెల్లబోయాడు. నువ్వెవరునే నాకు తెలియదే అన్నాడు. కానీ నువ్వెవరో నాకు తెలుసు, నీతో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నువ్వు చెయ్యాలన్నాడు. చేయాలంటే ఇతను అన్నాడు, నాకేం పనులు గిల్లు రావండి, వాలేయటం వచ్చు, అంతకంటే ఏం రాదు నాకు. అంటే నువ్వు అదే చేద్దు కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలన్నాడు. ఊరికే చేయనండి అన్నాడు. నీకు కావాల్సిన ఏర్పాటు నేను చేస్తా, సహాయం చేస్తానని ఒప్పుకోమన్నాడు. సరే ఒప్పుకుంటాను, ఏం సహాయం చేయాలి. నేను పట్టుతాడు ఒకటి తీసాడు సంచిలోంచి, ఈ తాడు పుచ్చుకో, నా 2 చేతులు కట్టేసి, కాళ్ళు కూడా కట్టే, చేతులు కాళ్ళు కట్టేసి నన్ను చిలకల సరస్సులోకి విసిరేసేయాలి. వింటారు కాంతిపోయాడు. ఏమిటి ఇట్లా చేసుకుంటారా ఆత్మహత్య అంటే? కాదోయ్, ఒకవేళ
నేను కనుక మునిగిపోయాను అనుకో, మునిగిపోతా నన్ను వేయంగానే. కాళ్ళు పైకి తేలినాయి అంటే నేను చచ్చిపోయినట్టు. నువ్వేం చేస్తావంటే అప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో ఊళ్ళోకి. వర్తకుల సంఘం ఉంది కదా, దానికి కుడి చేతి వైపుగా పెద్ద గుడి ఉంది కదా, దాని ఎదురుకుండా ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులో కాంచన మిశ్రుడు అని ఒకడు కూర్చుని ఉంటాడు. అతను నిన్ను చూడంగానే గుర్తుపడతాడు. ఈ గుర్రాన్ని అతనికి ఇచ్చే 100 వరహాలు ఇస్తాడు నీకు. ఒకవేళ చేతులు కనుక పైకి వచ్చినాయి అనుకో, తలా చేతులు కనపడితే వల వేసి నన్ను బయటికి లాగేసేయి అన్నాడు. ఇప్పుడు భయం వేసింది. ఇదేం పనండి, ఎవరికైనా తెలిస్తే నన్ను ఏం చేస్తారో, ఇట్టటివి చేయకూడదు అంటే నేనే కదరా అడుగుతున్నాను, నేనే కదా అడుగుతున్నా. ఒకవేళ నిన్నెవరైనా ఏదైనా అంటే కాంచన మిశ్రుడు నీకు సహాయం వస్తాడు, నువ్వు భయపడద్దు, నీకు 100 వరహాలు వస్తాయి. గుర్రాన్ని తీసుకెళ్ళి గుర్తుపడతాడు. ముందు నా చేతులు కట్టే అన్నాడు. వీడు ఆలోచించి తన మీద గుప్పెడు పొడుగున్న ఆయన్ని, ఆ వీరుణ్ణి, మీ పేరేంటండి, నా పేరు మండనుడు అని చెప్పాడు. మండనుడు అనేవాడివి 2 చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు. తర్వాత ఆయన కాళ్ళు కూడా కట్టేసి మోసుకుంటూ తీసుకెళ్ళి చెరువులో ఆ చిలకల సరస్సులోకి విసిరేశాడు. అక్కడే నుంచున్నాడు. కాసేపటికి కాళ్ళు వచ్చాయి పైకి. అయ్యో చచ్చిపోయాడు అని వాళ్ళ ఏడ్చాడు. చచ్చిపోయాడు. తర్వాత తట్టింది, చచ్చిపోవటం వాడు ముందే చెప్పాడు. అప్పుడు అటు ఇటు చూస్తే ఎవ్వరు లేరు, పెట్ట పురుగు లేదు, నిర్మానుష్యంగా ఉంది. అమ్మయ్య ఎవరూ చూడలేదని వెనక్కి తిరిగి ఆ గుర్రాన్ని పుచ్చుకుని నడిపించుకుంటూ తీసుకుపోయాడు. ఏనాడు వర్తక సంఘం వైపుకి వెళ్ళినవాడు కాదు. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. ఆ వర్తక సంఘంలో పెద్ద కూటమి అది, దానికి ఒక పక్కగా కుడి చేతి వైపుకి ఒక పెద్ద సందు, ఆవిడ పెద్ద గుడి ఉంది. ఆ గుడి ఎదురుకుండా ఒక షాప్ ఉంది. ఆ సందులోకి వీడు వెళ్ళంగానే ఆ కొట్లో నుంచి ఒక అతను ఆజానుబాహు అయిన వాడు లేచి నుంచున్నాడు. ఇట్లా నెత్తి మీద చేయి పెట్టుకుని, గుర్రం చూడంగానే నెత్తి మీదకి వెళ్ళిపోయింది చెయ్యి. అర్థమైపోయింది. ఏం చేస్తాం, దురాశ దుఃఖాన్ని చేటు అన్నాడు దగ్గరకు వచ్చాక. అని 100 నాణ్యాలు ఎత్తిపెట్టి, అబ్బాయి ఈ సంగతి మాత్రం ఎవ్వరికీ చెప్పద్దు, నువ్వు ప్రమాదాల్లో పడతావు, జాగ్రత్తగా వాడుకో డబ్బులు అని చెప్పాడు. 100 నాణ్యాలు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు, ముందు చేపల వాళ్ళ కొట్లో బాకీ 10 రోజులు బాకీ ఉందిగా, మొత్తం బాకీ అంతా కట్టేశాడు. సరుకుల వాళ్ళకి అందరి దగ్గర బాకీలు కట్టేసి మాంసం కొట్టు, నూనె కొట్లు 2-3 కొట్లుని అందరి కొట్లలో తలా ఒక బంగారు దినారం ఇచ్చాడు. సరుకులు తీసుకుంటానులే మిగిలిన డబ్బులకి. అప్పుడంతా వీళ్ళకి వెండి నాణ్యాలే చాలు. బంగారు నాణ్యం అంటే 100 వెండి నాణ్యాలు, ఒక బంగారు నాణ్యం. అన్ని చోట్ల 25 40 బాకీలు ఉన్నాడు. ఉంచుకోండి, సరుకులే తీసుకుంటానని చెప్పి చక్కగా కూరలు నారలు బాగా మాంసం అన్నీ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళాడు. ఈ 10 రోజుల నుంచి పిండి రొట్టె పిండి ఏదో పిచ్చి కూరలతోటి కాలక్షేపం చేస్తారు. నేను చూసేసరికి ఆశ్చర్యపోయారు అన్నయ్యలు. ఆహారం కోసం వేచి ఉన్నారు. సరే తీసుకొచ్చిన పదార్థాలన్నీ చక్కగా తీయటివి అవి ఇవి పెట్టు తినేశారు. అమ్మ రొట్టెలు చేసింది, కులాసాగా అన్నాలు తిన్నాక అన్నయ్యలు ఇద్దరు ఏలేసుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. వీడేం చేశాడు, కుర్రాడు వాకిలు తలిపేసి పింగళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఆ 100 నాణ్యాలు ఆవిడ ముందు పెట్టాడు. 100 వాళ్ళ ఒక 5 6 వాడాడు. మూట అట్టాగే ఉంది కదా, డబ్బు ఎక్కడిదిరా నాయనా అని అడిగింది. అమ్మ ఏం జరిగిందో తెలుసా, ఒక అతను వచ్చాడు, అతను ఇట్లా చేయమన్నాడమ్మా అనేసరికి భయపడింది. కొంప మునిగిపోతుందిరా, వాడు అడిగినా ఇది హత్య, ఈ డబ్బులేమిటి, వాడంతటి వాడు చచ్చిపోవటం ఏమిటి, ఈ డబ్బులు ఇమ్మంటం ఏమిటి, ఆ 3వ వాడెవడో తెలీదు, వాడు నిన్నేం చేయబోతాడో రేపొద్దున, మీ అన్నయ్యలకు కానీ తెలిసిందంటే కొంప మునిగిపోతుందిరా అంటే, అమ్మ డబ్బులు దాచిపెట్టు, జాగ్రత్తగా వాడుకుందాం, ఈ లోపల నేను చేపలు పడుతూనే ఉంటా, అవేం మాన్ను ఆ పనులన్నీ అని చెప్పాడు. సరే ఏమైంది, వాళ్ళ అమ్మ అంది, అట్లాగే 100 నాణ్యాలు వచ్చాయి కదా, 3 రోజులు బతుకుతాం, వీటితోటి జాగ్రత్తగా వాడుకుందాం, మన దగ్గరే ఇవి ఉన్నట్టు నరమానవుడికి వాసన తెలియనివ్వను, నువ్వు కూడా తెలియనివ్వద్దు, చిలకల సరస్సు వైపుకి వెళ్ళొద్దు అన్నది. సరేనన్నాడు. పొద్దున్న లేచి వల భుజాన్ని వేసుకుని 4 అడుగులు వేస్తే వీడి బుద్ధి చిలకల సరస్సు వైపుకే లాగింది. 10 రోజులు వేసాము, ఏవీ రాలేదు. 11వ రోజు చూడండి వచ్చింది. అందుకని అటువైపే బయలుదేరాడు. తీరా అటు వెళ్ళేసరికి అక్కడ ఒక్క చేప కూడా పడలేదు. 4 అయ్యేసరికి దూరం నుంచి ఒక గుర్రం వస్తుంది. మళ్ళీ స్టార్ట్. ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం.
భలే ఇంట్రెస్టింగ్ ఉందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము ముగ్గురు మాంత్రికులు సిరీస్ స్టార్ట్ చేసాం. ఒక ఎపిసోడ్ అయిపోయింది. రెండో ఎపిసోడ్లో వీడు మళ్ళీ బీచ్కి వెళ్ళాడు, ఆ సముద్రానికి వెళ్ళాడు, మళ్ళీ ఒక గుర్రాన్ని చూశాడు. తర్వాత ఏం జరిగింది? చిలకల సరస్సుకి చిలకల సరస్సు. ఓ సరస్సు, నేను బీచింగ్ చేసేసా. కథ మన ఇష్టం, మనం మార్చేసుకోవచ్చు. అంతేనా? స్టార్టింగ్ నుంచి మార్చుకుంటే మరి మీ ముందు మార్చకూడదు కదా నేను. నేను చెప్పేటప్పుడు మార్చేసుకోవచ్చు. అదే కదా. వెనక్కి తిరిగి వద్దాం అనుకునేసరికి దూరంగా గుర్రం కనపడుతోంది, వస్తున్నారు ఎవరు. వీడు కూడా మొన్న నిన్నట్లాగానే చేతులు కాళ్ళు కట్టేయమంటాడా అని అనిపించింది. దగ్గరకు వచ్చాడు. ఇతను నిన్నొచ్చిన వాడికంటే ఇంకో 2-3 ఇంచులు పొడుగ్గా ఉన్నాడు, ఇంకా అందంగా ఉన్నాడు. గుర్రం సూపర్గా ఉంది. వచ్చి నవ్వుతూ నుంచున్నాడు. నుంచుని బాగున్నావా పింగళ అని అడిగాడు. రెడీగా ఉన్నాడు. నిన్నటి వాడికి తన పేరు తెలుసు. అయితే ఏమిటి, ఏం కావాలి మీకు అన్నాడు. నిన్న చేసిందే ఇవాళ కూడా చేయాలి అనేసరికి నిర్కాంతపోయాడు. నిన్న నేనేం చేశానో మీకు తెలుసా అన్నాడు. తెలుసు, నువ్వు నాకు కూడా చేతులు కాళ్ళు కట్టి నన్ను నీళ్ళలో పడేసి, కాళ్ళు తేలితే వెళ్ళిపో, చేతులు ముతలా తేలితే మాత్రం వలేసి నన్ను బయటికి లాగేసేయి అనేసరికి ఏమన్నాడు కుర్రాడు, అయితే చేస్తాను, కానీ నిన్నట్లాగా నాకు 100 కుదరదు, 200 ఇస్తే చేస్తా. ఓకే. ఆయనకి నవ్వొచ్చింది. నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు, చూస్తారా, నాకు తెలుసు. 200 ఏర్పాటు చేసి వచ్చా కాంచన మిశ్రుడి దగ్గర. ఒకవేళ నేను తేలేను అనుకో, అసలు ఆ 200 ఉపయోగం ఏమి లేదు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. ఓకే అన్నాడు. అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకుని చేతులు గట్టిగా కట్టేశాడు, కాళ్ళు గట్టిగా కట్టేశాడు. ఆయన భుజాన్ని వేసుకుని బొడ్డుకెళ్ళి ఒక్క విసురు గిరాటేసాడు నీళ్ళల్లో. నిన్న తెలిసిపోయింది వాడికి ఒడుపు, ఇవాళ ఈజీగా చేసేసాడు. అదే కదా. ఆ నీళ్ళల్లో పడిపోయాడు అతను. ఓకే. 10 నిమిషాలు, పావు గంటలో కాళ్ళు తేలినాయి. అయ్యో వీడు చచ్చిపోయాడు అనుకుని, పోన్లే మన 200 మనకు వచ్చింది, చావాలని రాసి పెట్టుంటే వాళ్ళకి మనం ఏం చేస్తాము, వాళ్ళే డిసైడ్ అంతే, వాళ్ళే డిసైడ్ అయిపోయారు. మనదేముంది. మెల్లిగా గుర్రాన్ని చేతపుచ్చుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. వీడు దేవాలయం సందులోకి ప్రవేశించగానే కాంచన మిశ్రుడు టపా 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 చరిచేసుకున్నాడు రెత్తి మీద చేతులు. చరుచుకుని దురాశ దుఃఖానికి చేటు అన్నాడు. అనేసరికల్లా వీడన్నాడు, దురాశ నాదంటారండి అని అడిగాడు. పెంగళ్ళు అడిగేసరికల్లా ఆయన అన్నాడు, నీ దురాశ కాదు, వాళ్ళకి ఎన్నున్నా చాలక చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యి ఈ పని చేయబోయారు. అయినా నీకు దురాశే. నిన్న 100 తీసుకున్నావు, ఇవాళ 200 తీసుకుంటున్నావు. నువ్వు నీకు మొదలైంది నాశనం. ఈ ఊహ అసలు రానేయకూడదు. వాళ్ళంతటి వాళ్ళు చెప్తే నాదే తప్పంటారేంటండి అన్నాడు. నీ తప్పంటల్లా, కానీ దురాశ దుఃఖానికి చేటు. వాళ్ళు చూడు చచ్చిపోతున్నారు, నువ్వేమవుతావో రేపొద్దున, జాగ్రత్తగా ఉండు, ఎవరితో చెప్పద్దని 200 వేసి చేతులు పెట్టాడు. మళ్ళీ మరి ఆ గుర్రాన్ని తెచ్చిన వాడికి 200 ఇవ్వాలి, అది లెక్క. ఓకే, బాగుంది. డబ్బులు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంకాలం అన్నయ్యలు వాడు ఇద్దరు అందరు కలిసి రొట్టెలు గిట్టలు స్వీట్లు గిట్లు చేసు తిని తలా కాస్త ద్రాక్ష సవం తాగాక అన్నయ్యలు ఇద్దరు వీధుల్లోకి వెళ్ళిపోతే వీడు 200 సంచి ఎత్తి వాళ్ళ అమ్మ ముందు బోర్లిచ్చాడు. అమ్మ తెల్లపోయింది. నాయన ఏమిట్రా ఇది, ఇదేం గోలరా, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదరా నీకు, ఇవాళ కూడా వాడెవడని చచ్చిపోయాడని నీ చేతిలో అంది. అవునమ్మా, ఆయన ఇంకా అందంగా ఉన్నాడు, ఆయన గుర్రం ఎంత బాగుందో, ఆయన బట్టలు ఎంత బాగున్నాయో, నేనేం చేయను వాళ్ళు అడుగుతుంటే. పైగా మనం 1-2 సంవత్సరాలు హాయిగా తినడానికి సరిపడా డబ్బిస్తున్నప్పుడు ఎందుకు కాదనాలి? నా అంతటి నేనేమీ చేయటల్లా. ఆఖరికి తాడు కట్టేటప్పుడు ఆయనకి నా గోరు కూడా గీసుకోవట్లా. వాళ్ళే చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళమ్మ కాళ్ళు గడ్డలు పట్టు బతిమలాడింది. నువ్వు చిలకల సరస్సులోకి వెళ్ళొద్దు, ఇట్లా రోజుకొకడు చస్తే వాళ్ళ శవాలు చూస్తే ఎవడు పడేశాడని వస్తే నువ్వే వెళ్ళావని సాక్ష్యం ఎవరన్నా చెప్పారంటే కొంప మునిగిపోతుందిరా. అంతేకాదు, డబ్బుకి డబ్బు సరే, రెండోది అన్నయ్యలకు తెలిసింటే డబ్బు ఎత్తుకుపోతారు, అది పోతుంది, నీకు నువ్వు పోతావు, వద్దురా నాయన అని తెగ బతిమలాడింది. సర్లేమ్మా వెళ్ళంలే, డబ్బులు దాచిపెట్టాను. వాళ్ళమ్మ గోయి తీసి ఎక్కడో పాతిపెట్టేసింది డబ్బులు. ఇప్పుడు ఈ 200 అవసరం లేదు, ముందున్న 100 ఉంది, అందులో నుంచి 4 బిళ్ళలు తీసి బయట పెట్టుకుంటే నెల గడిచిపోతుంది, కొల్లలు ఆ డబ్బే. సరే ఏమైంది, మర్నాడు పొద్దున బయలుదేరాడు. వీడికి సగం దూరం వెళ్ళాక అనిపించింది, వచ్చారుగా 3వసారి చూసారు ఆశ. అందుకని మళ్ళీ చిలకల సరస్సు వైపుకి బయలుదేరాడు. చూసి వీడికి ఒక్క చేప కూడా పడలేదు, కానీ
గుర్రం శబ్దం మాత్రం దాని మీద దృష్టి ఉంది వీడికి, ఏదైనా వినపడుతుందా అని చూస్తున్నాడు. పదే పదే వలేసి ఇది వెనక్కి తిరిగి చూస్తుంటే ఏముంటుంది, వల్ల పడతాయి చేపలు, శ్రద్ధగా ఉండద్దు. శ్రద్ధ లేదు వీడికి, ఎవరన్నా వస్తున్నారేమో చూసి 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 చూస్తే చివరికి సాయంకాలం అయిపోతుండగా ఒక ఆయన వస్తున్నాడు. గుర్రం వస్తుంది, చూసుకున్నాడు. అసలు ఈయన ఎంత బాగున్నాడో, బలశాలి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. రెండోసారి వచ్చిన ఆయన తన పేరు అనురూపుడు అని చెప్పాడు. ఈయన చెప్పాడు, నా కోసమే వేచున్నావు కదా నువ్వు అని అడిగాడు. అడిగి నిన్న మొన్న ఏం చేసావు అన్నాడు. ఏం చేస్తానండి, వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారు, మండనుడు అనురూపుడు, వాళ్ళిద్దరిని అందులో పడేశాను, వాళ్ళ గుర్రాలు తీసుకెళ్ళి ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నానండి అంటే. ఇప్పుడు కూడా అదే చెయ్యి, నా చేతులు కాళ్ళు కట్టి నన్ను పడేసి, ఒకవేళ నేను పైకి రాపోతే నువ్వు గుర్రాన్ని పట్టుకెళ్ళి 300 తీసుకో, నీ జీవితం గడిచిపోతుంది. కానీ ఇది నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి. దీంతో ఆఖరు, నేను గనక పైకి రాకపోతే రేపు నీకు ఎవ్వరూ రారు, ఇదే నీకు దక్కేది. నేను పైకి వస్తే నీకు ఇంకా చాలా దక్కుతాయి. ఇంకేం దక్కుతాయి నా బొంద అనుకున్నాడు వీడు. పైకి వస్తే ఇంకేముంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సరే, ఏం చేశాడు, ఈయన పేరు ఏంటంటే పద్మపాదుడు ఇతని పేరు. ఈ పద్మపాదుడికి చేతులు కాళ్ళు కట్టేసి భుజాన్ని వేసుకుని ఒక్క గిరాటేసాడు నీళ్ళల్లోకి. వేసేసి, ఎందుకు ఇక్కడ నుంచోటం, చేతులు కాళ్ళు కట్టేసి చెరులో బారేస్తే ఎవడైనా లేస్తాడండి, వేస్ట్ అని చెప్పేసి వెనక్కి తిరిగేశాడు. నేల మీద ఉన్న వాళ్ళ ఇది తీసేసుకుని గుర్రాన్ని నడిపించుకెళ్ళిపోయాడు ముందుకి. కేకలు వినిపించినాయి, పింగళా పింగళా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని. వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది, ఆ నీళ్ళలో మునిగిపోయి పడిపోయిన పద్మపాదుడు పైకి లేచి కేకలు పెడుతున్నాడు. అంటే ఇతను బ్రతికాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, వీడు పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి ఎట్టలాగాలి, వలయ్యి వలయ్యి నేను వచ్చేస్తానని నేను కేకలేసాడు. ఆయన నీళ్ళల్లో పడ్డం ఆలోచించారు, కానీ ఒకవేళ తేలితే ఎట తీయాలనేది ఐడియా లేదు. అక్కడి నుంచి వలేసి లాగాడు. లాగి ఆ పద్మపాదుని ఒడ్డుకు చేర్చి ఆయన రెక్కలు పుచ్చుకొని లేవదీసి, కాళ్ళు కట్టేసి ఉన్నాయి, అంతేగా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి కదా, చేతులు విడిపించుకున్నాడు, కాళ్ళు మాత్రం కట్టేసే ఉన్నాయి. అక్కడి నుంచి చేతులు మాత్రం ఆయన చేతులు ఖాళీగానే ఉన్నాయి. లేవ తీసుకొచ్చాడు, కాళ్ళు ఊడదీశాడు. తీరా చూస్తే ఆయన చేతిలో 2 మొసలి పిల్లలు ఉన్నాయి. కాళ్ళు తాళ్ళు ఊడదేయంగానే ఆయన గబగబా లేచి తన గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని మెళ్ళలో ఒక సంచి తగిలించింది. ఆ సంచిలోంచి ఒక గాజు సీసా లాంటిది తీసాడు, ఒక ఏమనాలి దాన్ని, బీకర్ లాంటిది అనుకో. అందులో ఈ 2 మొసలి పిల్లల్ని వేసేసి, చిన్న చిన్నవి ఇంతంత మొసలి పిల్ల అంటే క్రొకడైల్, బేబీ క్రొకడైల్స్, ఒక బిరడా పెట్టేశాడు. పెట్టేసేసి సంచిలో పెట్టాడు. ఆశ్చర్యపోయాడు. అయితే నాకు 300 రావా అని అడిగాడు. అడగగానే ఆయన అన్నాడు, 300 ఏమిటి, కోట్లు, 1,00,000 కోట్లు ఇస్తాను నీకు, ఏది కావాలంటే అది ఇస్తా, ఎప్పుడు ఊహించినంత డబ్బులు ముంచెత్తేస్తా నేను. ఇవాళ నీ వల్ల నేను సాధించవలసిన ఒక అద్భుతమైన విషయానికి సహాయం దొరికింది నాకు అనేసరికి, అది కాదండి, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మీరు ఒకేలా కనపడ్డారు, కొంచెం అందంలో తేడాలు ఉన్నాయి కాస్త, కానీ ఒకటే పోలిక, మీ గుర్రాలు కూడా ఒకేలాగా ఉన్నాయి, మీ ముగ్గురు ఒకే కోరిక కోరారు. అసలు ఏమిటి ఈ కోరిక, ఎందుకు ఈ నీళ్ళల్లో పడిపోవటం ఏమిటి, వాళ్ళిద్దరు ఎందుకు చచ్చిపోయారు, మీరు ఎటా బతికొచ్చారు, మీరు 2 మొసలి పిల్లలు తెచ్చారు, వాళ్ళు ఎవరు, అవేమిటి, ఎందుకు తెచ్చారు, వాటి కోసమైనా మీ అన్నయ్యలు చచ్చిపోయింది, పైగా అక్కడ డబ్బులు ఎటా ఇప్పించారు నాకు అన్నీ అడిగాడు. అడిగేసరికి ఆయన అన్నాడు, నీకు చెప్తాను, నీకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఇది తీర్చవలసిందే. మా నాన్న మహా గొప్ప మంత్రవేత్త, మేము 4 కుమారులం, అందులో మేము మొదటి వాళ్ళ 3 మాంత్రికులం. మేము మా నాన్న దగ్గర మంత్రవేత్తలు, మహామంత్రవేత్తలు 3 మాంత్రికులం. మేము 3లో 2 నువ్వే చంపేశావు, ఇక్కడ 3వ వాడిని నేను. 4వ వాడైన కాంచన మిశ్రుడు మంత్రాల జోలికి రాల, అతన్ని ఇక్కడ వ్యాపారానికి పెట్టేశాం. మేము 3 చాలా అద్భుతంగా మంత్రశాస్త్రం నేర్చుకున్నాం. అయితే మా నాన్న తన తాలూకు మంత్రశాస్త్రాలన్నీ మాకు అన్నీ నేర్పించాడు, మాంత్రికులుగా ఉన్నాం మేము. ఆయన దగ్గర ఇంకా కొన్ని ప్రత్యేక విద్యలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే వాటిని ఒక పుస్తకంగా రాశాడు. ఆయన మాకు చెప్పని విద్యలు ఆ పుస్తకంలో ఉన్నాయి, కానీ మేము ఆ పుస్తకాన్ని ఎన్నడూ చూడలేదు, ఆయన మాకు చూపించలేదు. పుస్తకం గురించి మేము అడుగుతూనే ఉన్నాం. ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు
ఏమనాలి దాన్ని, మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు చనిపోయే ముందు ఏం చెప్పాడంటే, ఎవడు మీ ముగ్గురులో గొప్ప మంత్రవేత్తో వాడికే ఆ పుస్తకం, ఎవడు ప్రూవ్ అవుతాడో వాడికి అని చెప్పాడు. ఆయన మరణించాడు. ఆ పుస్తకం ఎక్కడుందో తెలియదు. తెలుస్తుంది పెళ్ళిగా, మేము తెలుసుకోగలుగుతాం. కానీ నాకు కావాలంటే నాకు కావాలి అని కొట్టుకోవటం మొదలుపెట్టాం. మేము మా తండ్రి గారి మరణం తర్వాత దినాలు గడిచాక వీళ్ళ స్నేహితులందరూ వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారు, మమ్మల్ని పలకరిస్తూ. మేము ముగ్గురం శత విధాలా కొట్లాడుకున్నాం. 4వ వాడు మా గొడవలోకి రాలం. అయితే మమ్మల్ని పరామర్శించడానికి మా నాన్నగారి మంత్రగురువు అయిన ఒక ముసలాయన వచ్చారు. ఆయన వీళ్ళకి మంత్రగురువు నాన్నకు ఒక గురువు ఉన్నాడు. ఆయన కడువృద్ధుడు. ఆయన ఒకనాటి సాయంకాలం మా ఇంటికి వచ్చేసరికల్లా మేము ముగ్గురం విపరీతంగా పోట్లాడుకుంటున్నాం. ఆయన చాలా బాధపడ్డాడు. అబ్బాయి, మీ నాన్న అందుకే ఇవ్వలేదు, మీలో మీరు కొట్టుకుంటారని. అది మామూలు గ్రంథం కాదురా, చాలా ప్రత్యేకమైన గ్రంథం. ముందు మీ శక్తులు ప్రూవ్ చేసుకోండి అని చెప్పాడు. ఏం చెయ్యాలి, దానికి ఏం చేయాలంటే, మహామాయుడు అనే ఒక అద్భుతమైన మంత్రవేత్త ఒక ఆయన ఉన్నాడు పురాతన కాలంలో. ఆ మహామాయుడిని ఒక చోట సమాధి చేశారు. భల్లూక పర్వతంలో సమాధి అయ్యాడు అతను. భల్లూక పర్వతం దగ్గర ఒక సరస్సులో. అతని సమాధిలో 4 ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి. ఎవరు ఆ వస్తువులు తెస్తారో వాడిది ఈ పుస్తకం అని చెప్పాడు. ఎట్లా తేవాలి, వాటిని ఎట్లా సాధించాలి, అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అందులోకి ప్రవేశించడానికి మహామాయుడికి 2 శిష్యులు ఉండేవాళ్ళు. మహామాయుడు చనిపోతూ వాళ్ళని 2 మొసలి పిల్లలుగా మార్చి చిలుకల సరస్సులో పడేశాడు. ఓకే. చిలుకల సరస్సులో నుంచి వీళ్ళని పట్టుకుని అప్పుడు వాళ్ళ ద్వారా మహామాయుడు సమాధిని తీసుకోవాలి. ఆ సమాధిలోకి వెళ్ళటం కూడా సులువు కాదు, మానవ మాత్రల వల్ల కాదు. ఒకే ఒకడున్నాడు, అవంతి నగరానికి చెందిన జాలరి పింగళుడు అనేవాడు ఒకడు దొరికితేనే ఈ పని అవుతుంది. ముందు వాణ్ణి పట్టాలి, వాణ్ణి పట్టుకుని వాడితో మీ పని చేయించాలి. ఆ పని ఎట్లా చేయించాలి, చేతులు కాళ్ళు కట్టేసుకుని నీళ్లలో పడితే నీళ్లలో ఉన్న ఆ మొసలి పిల్లలు 2తోటి పోరాడి వాటిని పట్టుకోవాలి మంత్రశక్తితోటి. ఈ ప్రయాణంలో ప్రమాదంలో చచ్చిపోతే పోయినట్టే, మీరు ఆలోచించుకోండి అన్నాడు. ఆ 4 వస్తువులు తేవాలి. అవి 4 ఏమేమిటి చెప్దాం, వచ్చే భాగాలు ఇప్పుడు చెప్పరు. చాలా ప్రత్యేకమైన వస్తువులు అవి అనేసరికల్లా మా ముగ్గురులో పెద్దవాడైన మా అన్నయ్య మండనుడు, అతన్ని మొదట చంపేశావు నువ్వు, అతను చావు కంటే నాకు ఆ పుస్తకమే ఎక్కువ ఇష్టం అన్నాడు. వెళ్తానన్నాడు. తర్వాత మేమిద్దరం ఆలోచించుకున్నాం, ఒకవేళ కనుక వీడు కానీ పోయాడు అనుకో, అప్పుడు ఈ ప్రయత్నంలో విడిపోతే అప్పుడు మళ్ళీ మన ఇద్దరం ఉన్నామా, పుస్తకం ఉందా, అవును, సరే ముగ్గురం బయలుదేరదాం అనుకున్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి అని చెప్పాడు. అప్పటి నుంచి మేము నీ కోసం వెతకటం మొదలుపెట్టాం. ఓహో, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది. 10 రోజులు నీకు చేపలు పడకుండా చేసింది మేమే. కాంచన మిశ్రుడి దగ్గర ఏర్పాటు చేశాం మొత్తం. నేను కూడా పోతే నీకు అక్కడ 300 లభిస్తుంది. నేను పోలేదు కాబట్టి నీకు చాలా లభిస్తుంది అని చెప్పాడు. తను ఆశ్చర్యపోయాడు. సరే ఇప్పుడు ఏమన్నాడు ఈయన, నేను భల్లూక పర్వతాలకు వెళ్ళాలి, నువ్వు నాతో రావాలన్నాడు. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, నాకు తెలియదండి, నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, ఊరు వదిలిపెట్టి. నాకు చచ్చే భయం, భల్లూక పర్వతాల నిండా భూతాలు దయ్యాలు ఉంటాయని చెప్పుకుంటారు కథల్లోనే, ఏనాడు కంటితో చూసిన వాడు కాదు, ఈ అవంతి నగరం దాటి వెళ్ళిందే లేదు. చిలకల సరస్సుకు కూడా 3 రోజుల క్రితమే మొదటిసారి వచ్చాను నా జీవితంలో, పేరు విన్నాను అంతే. అంటే బాగా బతిమలాడాడు పద్మపాదుడు. నువ్వు వస్తే కానీ నేను అది సాధించలేను, ఎందుకంటే నువ్వు ఉండి తీరాలి అక్కడ, నీదే ఆ పని, నువ్వు ఈ పని చేసావు కదా అని అడిగితే, మరి నేను ఇల్లు వదిలిపెట్టాలండి, మా అమ్మ ఒక్కతే ఉంటుంది, మా అన్నయ్యలు 2 పోషణ భారం నా మీదే ఉంటే, ఈయన ఏం చేశాడు, బ్యాగులోంచి ఒక 1000 వరహాలు తీసి ఇచ్చాడు. ఒక సంచి మూట, ఇది పట్టుకెళ్ళి మా అమ్మకి, నువ్వు వచ్చేదాకా సరిపోతాయి, అంత సమయం పట్టదు నిజానికి, కానీ ఇవ్వు, ఇది ఉంచుకో, తర్వాత నువ్వు ఊహించనంత సొమ్ము లభిస్తుంది నీకు, ఊహించలేనంత అద్భుతమైన వస్తువులు దొరుకుతాయి నీకు అని బాగా వీడిని ఇది చేశాడు, బతిమలాడాడు. సరే ఒప్పుకున్నాడు పింగళుడు. ఆ 1000 నాణేల ఇది తీసుకుని గుర్రం ఎక్కి ఆయనతో పాటు వెళ్ళాడు. ఊళ్ళో దిగేశాడు, ఇంటికి వెళ్ళాడు. సాయంకాలం భోజనాలు చేశాక అన్నయ్యలు 2 వెళ్ళిపోగానే అమ్మకి ఆ 1000 వరహాలు చూపిస్తే వాళ్ళమ్మ లబో వదిపోమని ఏడ్చింది. వద్దంటే వింటావుగా నువ్వు,
పల్లోకి పర్వతాలంటే మామూలు అనుకున్నావా, అవన్నీ దయ్యాలు భూతాలురా. అక్కడికి వెళ్తేనే రక్తం కక్కువ చచ్చిపోతారు జనము. ఆ ప్రాంతం వాళ్ళే ఎవడు వెళ్ళు, వీడెవడో, వీడు అక్కడికి తీసుకెళ్ళి నిన్నేమన్నా బలి పెడతాడో ఏమిటో వాడు. అదే కదా. ఇంత ప్రయత్నం చేశాడు, కట్టేసున్న చేతులతోటి కాళ్ళతోటి నదిలో యుద్ధం చేశాడంటే వాడు సామాన్యుడా, వాడి మంత్రశక్తి సామాన్యమైందా అని చాలా బతిమాలింది. కానీ పింగళుడు ఒప్పుకోవాలమ్మా, ఈ ప్రయత్నం చేశా, ఆయన రమ్మంటున్నాడు, ఆయన ప్రమాణం చేశాడు, నీ ప్రాణాలకు ఏ ప్రమాదము ఉండదు, నీ ప్రాణానికి నేను నా ప్రాణం అడ్డం వేస్తానన్నాడు. అందుకని వెళ్తానమ్మా, ధైర్య సాహసే లక్ష్మి అని బతిమలాడాడు. సరే వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంది. జాగ్రత్త జాగ్రత్త, 3 నెలలు అయ్యేసరికి తిరిగి రావాలి, నువ్వు రాకపోతే ఈ సొమ్ము మీ అన్నయ్యలకి అప్పిచ్చి నేను చచ్చిపోతాను అని బాగా గట్టిగా చెప్పింది. సరే కుర్రాడు ఒప్పుకున్నాడు. మర్నాడు ఉదయం బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ముగ్గురు మాంత్రికులు ఈ స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం. పింగళుడు పద్మపాదుడితో కలిసి భల్లూక పర్వతాలకు వెళ్ళడానికి తయారయ్యాడు. వాళ్ళ అమ్మను ఒప్పించాడు. డబ్బంతా దాచిపెట్టాడు. వాళ్ళ అమ్మకి జాగ్రత్తగా ఉండేలాగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, బయలుదేరాడు. చిలకల సరస్సు దగ్గర పద్మపాదుడిని కలుసుకున్నాడు. ఆయన భుజానికి ఒక సంచి వేసుకుని నుంచుని ఉన్నాడు. సరే మాట్లాడుకున్నారు ఇద్దరు. వెళ్దాం బయలుదేరదాం అనుకున్నాక పింగళుడు అడిగాడు, మనం కాలినడకనే వెళ్తామా గురువర్యా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు నవ్వుతూ, కాలినడకన వెళ్తే సంవత్సరం పడుతుంది, ఏడాది పడుతుంది, 3 మాసాలు నడిస్తే కానీ ఆ భైరవ పర్వతం పేరు తెలిసిన వాళ్ళు కూడా కనపడరు మనకి, దీనికి ఒక మార్గం ఉందన్నాడు. ఒక సంచిలోంచి మంత్రదండం తీసి నేల మీద కొట్టాడు. నేల పెద్ద శబ్దంతో పగిలిపోయింది. ఒక పెద్ద పిశాచం లాంటిది బయటకు వచ్చింది. అది గాడిదలాగా మారిపోయింది. కాంతపోయాడు వీడు. ఇంకో దెబ్బ కొట్టేసరికి ఇంకోటి వచ్చింది ఓండ్ర పెట్టుకుంటూ. ఎంత పెద్ద గాడిదలు అవి. వీడు భయం వేసేసింది. ఏంటి వెక్కి వెళ్ళాలా మనం, వీడు పిశాచాలు ఇవి అన్నాడు. ఏం భయం లేదు, ఇవి మన కంట్రోల్లో ఉంటాయి, హాయిగా నేల మీద నడుస్తాయి, గాల్లో ఎగురుతాయి, భయం లేదు, ఎక్కువ ఏం పర్వాలేదు అన్నాడు. వణికిపోయాడు పిల్లాడు. ఒక 23-24 వెళ్ళిన వాడికి అంతకంటే వయసు లేదు. ఎటాగొట్టా వణుక్కుంటూ మెల్లిగా ఎక్కాడు. ఎక్కేసరికల్లా ఇక పరుగు తీసింది. అది మామూలుగా తీలా పరుగు. అది పరిగెడుతుంటే గుండెలు దడదడలాడిపోతున్నాయి. సరే ఎక్కడికో తీసుకుపోయింది. తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి చేరారు. అది భల్లూక పర్వతపు పాదాలు. అక్కడికి చేరారు. అక్కడికి వెళ్ళటానికి కనీసం 6 నెలలు పడుతుందట. ఒక్క రోజులో వెళ్ళిపోయారు. ఇవాళ బయలుదేరి మళ్ళీ మర్నాడు ఆ సమయానికి అక్కడికి చేరిపోయారు. చేరిపోయాక సరే ఇక్కడ ఆగదాం ఈ పూటకి అని ఈ గాడిదలు రెండింటిని, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అన్నాడు పద్మపాదుడు. వెంటనే పెద్ద మోత అయింది. ఇవి ఒక బోండ్ర పెట్టి 2 గాడిదలు మాయమైపోయినాయి. మళ్ళీ కావాలంటే పిలుచుకుంటాను. సరే పింగళుడు అన్నాడు, చాలా ఆకలిస్తుంది గురు, ఏమన్నా తిండికి వెతుక్కుందాం ఇక్కడంటే. సరే అలాగే, నీకేం కావాలో చెప్పు అన్నాడు ఆయన. మీరు కంతపడి ఏం కావాలో చెప్పంటే ఎటా వస్తుంది, కాదు చెప్పు నీకేం కావాలి. ఏముంది, ఏదో ఒకటి ఒక గుప్పెడు అన్నం ఉంటే చాలు ఈ పూటకన్నా. ఇక్కడేం దొరుకుతాయి, అడవి, పైగా పర్వత పాదం, అక్కడ మనిషి పిటమాన పురుగు లేదు, మానవ మాత్రుడు అన్నవాడు లేడు. అట్లా కాదు, అసలు నీకేమి ఇష్టమో చెప్పన్నాడు. నాకేమి ఇష్టం, పప్పు ఇష్టం, పాయసం ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని చెప్తే అంతే కదా, 10 నిమిషాలు ఈ సంచిలో ఉంది తీయన్నాడు. సంచిలో తీయమంటే ఆ సంచి ఒట్టి ఖాళీ సంచి. ఒక సంచిలో ఇన్ని పదార్థాలు ఎట్లా పడతాయి? చేయి పెట్టాడు సంచిలో. ఓ పళ్ళెం చేతికి తగిలింది, తీసాడు. మొదటిది పప్పన్న వచ్చింది బంగారపు పళ్ళెంలో. మళ్ళీ చేయి పెట్టాడు. ఈసారి రొట్టెలు వచ్చినాయి, 3వసారి పాయసం వచ్చింది, 4వసారి పాలన్న వచ్చింది, 5వసారి కలాఖండ్ వచ్చింది. వస్తూనే ఉంది తీసిన కొద్దీ. ఎన్ని పళ్ళాలు వచ్చాయో లోపల నుంచి. ఆ మొత్తం పళ్ళాలు పెట్టుకుని శుభ్రంగా సుష్టుగా భోజనం చేశారు ఇద్దరు. ఒట్టి సంచి. అడిగాడు, ఇదంతా ఎట్లా జరుగుతుందంటే, ఇదంతా మంత్రపు సంచి, ఇందులో ఒక యక్షి ఉంటుంది, భూమి మీద ఎక్కడున్న పదార్థమైనా తీసుకొచ్చి పెడుతుంది. అది దాని కళ్ళు మూసి తెరిచినంతసేపు చాలు. నువ్వు 25 పదార్థాలు అడిగా 25 సార్లు కళ్ళు మూసి తెరుస్తుంది అంతే. అది ఎంతసేపు పడుతుంది? అదే కదా, 25 సార్లు కళ్ళు మూసి తెరవడానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం తీసేసుకోవటమే. ఆహారం తీసుకున్నారు, తిన్నారు. తిన్న తర్వాత సరే ఏదో మంచినీళ్ళు తాగారు, రెస్ట్ తీసుకున్నారు కాసేపు అటు ఇటు. ఇంతలో ఏమైంది, చేతులు కడుక్కోవడానికి వీడు ఒకసారి కాళ్ళు చేతులు ఇలా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం నేను అట్లా వెళ్ళొస్తానని లేచి బయలుదేరాడు. ఈ పద్మపాదుడు
విశ్రాంతిగా పడుకుని ఉన్నాడు. పద్మపాదం కదపకుండా మనవాడు బయలుదేరేసరికల్లా ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ. బాత్రూమ్కి వెళ్ళిన వాడు కాళ్ళు కడుక్కోవాలి కదా, సంచిని ఏం ఆశ్రయిస్తారు దీనికి, అది తిండికి కదా. ఇవి వెళ్ళి ఏం చేశాడు, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఎవరో పెద్ద పెద్ద కేకలు పెట్టారు. ఎవడు అక్కడ తిరుగుతోంది, ఎవడని అనేసరికల్లా తీరా చూస్తే వీడికి కనపడింది ఒక 2 కొండ శిలలు అటు ఇటు పాతి పెట్టబడి ఉన్నాయి. ఆ శిలల మధ్యలో శిలల నుంచి గొలుసులేసి ఒక రాక్షసుడు బంధింపబడి ఉన్నాడు అక్కడ. ఎవరు నువ్వు అని వాడి కేకలు పెట్టాడు. భల్లూక కేతు వాడి పేరు, రాక్షసుడి పేరు. అక్కడి నుంచి నువ్వెవరు ఏమిటంటే, నేను మా గురుగారితో వచ్చాను, భల్లూక పర్వతాలకు వెళ్ళడానికి వచ్చానంటే, అయితే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నీకు ఏది కావాలంటే అది చేస్తాను, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎత్తుకెళ్తాను, నేను ప్రమాణం చేస్తున్నాను, నీకు ఏ హాని చెయ్యను, నన్ను విడిపించు. బతిలాడ్డం మొదలుపెట్టాడు. నన్ను వదిలించు అనేసరికల్లా వీడికి ఏమిటి, బట్ పిల్లాడికి భయం ఏమీ లేదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోయేందుకు గాడిదలు ఉండనే ఉన్నాయి గురువుగారి దగ్గర. కాకపోతే వీడేదో మహారాక్షసుడు, పైగా కష్టంలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు బంధించారు, ఎవరు బంధించారంటే వాడు చెప్పడు. ఒక మాంత్రికుడు ఎవరో బంధించాడు, ఎన్ని వందల సంవత్సరాలు అయిందన్నాడు. అనేసరికల్లా వీడు ఏం చేశాడు, నిన్ను ఎటా విడిపించాను నేను అంటే, ఒక కొండరాయి తీసుకొచ్చి తాళాలు పగలగొట్టు అని చెప్పాడు. వీడు కొండరాయి పుచ్చుకున్న తాళాలు పగలగొట్టేసి పోయేసరికి దాని దగ్గరికి వెళ్ళేసరికి పద్మపాదుడు వచ్చేసాడు. గట్టిగా కేకలు పెట్టాడు, ఆగు పింగళ, అంత పని చెయ్యొద్దు నువ్వని. దగ్గరికి వెళ్ళేసరికల్లా చెడామడా కేకలేశాడు. ఇట్లాంటి ప్రమాదాలు చేయొచ్చా నువ్వు? వీడెవడంటే వాడు బతిమలాడాడు, నేను భల్లూక కేతుని, పాపం ఇతను ఎవరో బంధించారట, వదిలిద్దాం అనుకున్నానంట అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, ఎవడు బంధించాడో నాకు తెలుసు, మహామాయుడు నిన్ను బంధించాడు. వీడు భల్లూక పర్వతం మీద ఉన్నటువంటి పిశాచగణాలకి అధిపతి. అయ్యేసి మేమేం చేస్తున్నామంటే, నిన్ను బంధించిన మహామాయుడు సమాధి మీదకే వెళ్తున్నాం మేము. ఆ సమాధిలో ఉన్నాయి 4 విచిత్ర వస్తువులు, వాటి కోసం వెళ్తున్నాం అనేసరికి, అయితే నన్ను కూడా విడిపించండి అంటే ఆయన ఒప్పుకోలే. నిన్ను విడిపించే ప్రసక్తి లేదు. నువ్వు వెళ్ళేం చేస్తావు, ఆ భల్లూక పర్వతం మీద ఉన్న పిశాచాలన్నీ మా మీదకి పంపకం చేస్తావు. నిన్నెవడు నమ్మాడు అంటే, కాదు నన్ను రక్షించండి అని చాలా బతిమలాడినా కూడా ఆయన ఒప్పుకోలే. నేను మహామాయుడు సమాధి నుంచి స్వాధీనం చేసుకోదలుచుకున్న వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాక నిన్ను విడిపిస్తాం, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు, మాట్లాడకుండా అని చెప్పేసి వచ్చేసారు ఇద్దరు. అక్కడి నుంచి మళ్ళీ గాడిదల్ని పుట్టించాడు. ఆ గాడిదల మీద వెళ్తూ ఉంటే ఆ కొండ మీద ఒక నల్లగా మేఘంలాగా ఏదో ముంచుకొస్తున్నట్టు, అది దుమ్మో మేఘమో మంచో ఏమిటో తెలియటల్లా, పొగ మంచో. పింగళుడు చూపించాడు, గురువు అక్కడ చూడు ఎట్లా ఉందో అదంతా. ఈయన అన్నాడు, ఇవి భల్లూక పర్వతం మీద ఉన్న పిశాచాలు, వాటికి నాయకుడు పోయాడు, నాయకుడిని ఇక్కడ బంధించేసాడు మహామాయుడు. వాడు కింద ఉండిపోయాడు, కొండ పాదాల దగ్గర ఉన్నాడు. ఈ కొండ మీద ఉన్న పిశాచాలకి కొట్టు చచ్చిపోతున్నారు వాళ్ళల్లో వాళ్ళు. అది తర్వాత ఎవడైనా వస్తున్నాడంటే వాళ్ళకి ముందే భయం, నాయకుడు లేడు, మేము దొరికిపోతామని పిశాచాలని ఆధీనం చేసుకుని స్వాధీనపరుచుకుని వాటితో పనులు చేయించుకుంటారు మాంత్రికులు. దొరకడం ఎవరికి ఇష్టం ఉంటుంది? జంతువుకి ఎట్లా ఉండదో పిశాచాలకు కూడా అంతే. అది వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతే వాడు చెప్పిన పని చేయాలి. అందుకని అవి ఇట్లా మన మీదకి వస్తున్నాయి, ఏం భయం లేదు, మన మీద ఇంకా యుద్ధం కూడా మొదలు పెడతాయని ఒక బ్రహ్మాండమైన కత్తి ఒకటి సంచులోంచి తీసిచ్చాడు. ఇది మంత్రదండం, మంత్రపు కత్తి, నీ దగ్గర పెట్టుకో, ఎవరు వచ్చినా సరే ఏదొచ్చినా నువ్వు ఈ కత్తితోటి చేసేయగలుగుతావన్నాడు. ఈసారి ముందుకెళ్తుంటే ఒక పెద్ద ఏనుగు, దానికి 6 దంతాలు ఉన్నాయి. ఒకే ఒక్క పరుగు మీద ఈ పింగళుడి మీదకి వచ్చేసి, ఈ పింగళుడు ఏం చేశాడు, గాడిద మీద నుంచి ఒక్క దూకి ఆయన చెప్పాడు కదా నీ కత్తితోటి ఎవరైనా ఎదిరిస్తావని, 4 దెబ్బలు కొట్టాడు ఏనుగుని. ఏనుగు ఢామ్ అని వెళ్ళిపోయింది అవతలకి. ఈయనకి నవ్వొచ్చింది పద్మపాదుడికి, కత్తిలో ఏం లేదు, దీన్ని ఎదిరించగలను అన్న ఊహ ఉంటే చాలు, అంతే. నీకున్నది ఊహ, నా మాట వల్ల నీకు అది బలపడింది. ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో, నీకేం భయం ఉండదు. ఇక ఎన్ని రకాలు వచ్చాయో జంతువులు మాయతోటి, ఏదో ఒక పిశాచం ఒక జంతు రూపం దాల్చి విడి మీదకి వస్తుంది, కొట్టేస్తాడు. అక్కడి నుంచి కొండ మీదకి ఎక్కేసరికి ఆ కొండ మీద చాలా పైదాకా భల్లూక పర్వతపు అవతల దేనికి అంటే వెనక వైపు ఉండే సానువులు, ముందు నుంచి కనపడేది కాకుండా వెనక సానువుల మీద ఒక పెద్ద తటాకం లాంటిది, ఒక అంటే దాటాలి, అవతల వైపుకి దాటేసరికల్లా అక్కడ ఉన్నది ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో ఉంది మహామాయుడు సమాధి.
సరే ఏం చేశారు, అక్కడ చెరువు దగ్గర దిగారు. దిగి ఈయన ఏం చెప్పాడంటే, నేను తపసమాధిలో కూర్చుంటాను, నన్ను రక్షించాలి నువ్వు. ఎవరు వచ్చినా సరే, ఎవరో ఒకళ్ళు వస్తారు, రాకుండా ఉండరు. పిశాచాలు కాకుండా మహామాయుడు శిష్యులు, ఇంతకుముందు ఆయన్ని సేవించిన వాళ్ళు, ఆయన సమాధిని భగ్నం చేయడం మన ఇంటెన్షన్ వాటికి తెలిసిపోతుంది. అంతేగా. కాబట్టి నన్ను రక్షిస్తూ ఉండమన్నాడు. సరే మహామాయుడు, ఈయనతనేమో పద్మపాదుడు తపస్సు చెట్టు కూర్చున్నాడు. ఒక పెద్ద చాప వేసుకున్నాడు, కొంచెం మంచి పెద్ద ముగ్గేశాడు, అన్ని పసుపులు కుంకాలు అన్ని గాల్లోంచి సృష్టించాడు, నిమ్మకాయలు అన్నీ ఏర్పరచుకున్నాడు, పెద్ద ముగ్గు చేసి పద్మాసనంలో కూర్చున్నాడు తపస్సు. ఆయన కళ్ళు తెరవడు. ఇంకా ఈ కత్తి పుచ్చుకుని అటు ఇటు తిరుగుతున్నాడు పింగళ్ళు. తిరుగుతుంటే దూరం నుంచి మేఘం ఒకటి ఇట్లా దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దగ్గరకు వచ్చే మేఘం ముందు పెద్ద ఏనుగుగా మారి, ఏనుగు వచ్చేసింది మీదకి. ఆ ఏనుగును కొట్టేశాడు. అక్కడి నుంచి అది ఏగిరి వెళ్ళిపోయింది అవతలకి. వెళ్ళిపోయాక మళ్ళీ మేఘం రూపంలో మళ్ళీ ఒక పెద్ద గరుడ పక్షిలాగా వచ్చింది, తన్నుకుపోవటానికి తన్నే. వాడి మీదకి వచ్చేసి అయినా సరే కొట్టాడు దాన్ని. పెద్ద పెద్ద పక్షులు చూస్తే భయం వేస్తుంది. వీడి ధైర్యం ఏంటి, గురువు పక్కనే ఉన్నాడు, ఆయనే కదా ఇప్పుడు మంత్రికుడు కదా అతను. అవును. ముందొట్టి పద్మపాదుడే, అతను మహామంత్రికుడు అని తెలిసాక అతనే గురువుగా ఉన్నాడు. ఈ రెండోది కత్తి ఉంది. గరుడ పక్షిని ఎగరగొట్టాడు. ఆ గరుడ పక్షి వచ్చిన వేగానికి వీడు ఎగిరి ఎక్కడో పడ్డాడు, దాని రెక్కల దీనికి. ఇలా రెండు ఇలా వచ్చాక మూడోది ఒక చక్కటి అమ్మాయి కనపడింది. గజ్జల చప్పుడు చేస్తూ అమ్మాయి కనపడేసరికల్లా అమ్మాయి ఏమంది, దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత మంచివాడివి, ఎంత చక్కటి వాడివి, అసలు ఈ మధ్యకాలంలో నీలాంటి చక్కటి నరమానవుడిని నేను చూడలేదు, రా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, వచ్చిన వాళ్ళందరూ నా కోసమే నిన్ను తీసుకురావడానికి వచ్చారు, అది ఎంత బాగుందో, మనసు పెరపెరలాడిపోయేలాగానే ఉంది. అయితే సరే దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే అమ్మాయి ఏమంది, కత్తి ఎందుకు, నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు కత్తి వద్దు, కత్తి వదిలిపెట్టేసిరా, కత్తి వదిలేసి అనేసరికి ఇతనికి అర్థమైంది. ఆ కత్తి వదిలించేయడానికి చూస్తున్నారు వీళ్ళు. కత్తి వదిలేసే దొరికేస్తాను నేను, ముందు ఇప్పుడు నేను దొరకడం సంగతి సరే సరే, గురువుగారు దొరికిపోతాడు, తపస్సులో ఉన్నాడు, కళ్ళు తెరిస్తే ఏదో మంత్రం వేస్తాడు, కళ్ళు మూసుకుని ఉన్నవాడు ఏం చేస్తాడు, అంతేగా. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ కత్తి పుచ్చుకుని అమ్మాయి వెనకాల పడ్డాడు. 3-4 పోట్లు పొడిచేసరికి అయిపోయింది, గాల్లో కలిసిపోయింది. మరి ఏం లేదు, అవన్నీ మంత్రాలు. ఇది మొత్తం ఈ తతంగం అంతా గడిచి చుట్టూతా వాతావరణం అంతా ఇలాగ భీకరంగా ఎంతమందితోటో యుద్ధం చేసాడు వాడు. అప్పటికి కళ్ళు తెరిచాడు పద్మపాదుడు. నాకు చాలా సంతోషం, నువ్వు చేసేది నాకు తెలుస్తూనే ఉంది, అమ్మాయి పిలిచినా సరే దొరకకుండా నా కోసం ఆగేవు. మామూలుగా ఆడపిల్లలు మాట్లాడేసరికి కొంచెం లొంగిపోతారు కదా, మెత్తగా నుంచున్నా చాలు వాళ్ళకి. పిశాచాలకి వీడు కొంచెం మెత్తబడినా సరిపోతుంది, దగ్గరికి వెళ్ళి కావలించుకోవాల్సిన పనేం లేదు. వీడు ఏమంటారు, మైమరిచిపోయినా చాలు. అవును. కానీ నువ్వు మైమరిచి కూడా పోలేదు, నీ ప్రతాపము, శౌర్యము, గట్టితనం అన్నీ నాకు ఎంతో నచ్చినాయి అని చెప్పి అక్కడి నుంచి ఏం చేశాడు, గాజు జాడి పిల్లో ఏం పెట్టాడు, మొదట 2 మొసలి పిల్లల్ని పెట్టాడు కదా, ఆ మొసలి పిల్లలు ఇద్దరిని తీసాడు బయటికి. ఆ బయట పెట్టాడు కదా, సీసా తీసాడు. వీళ్ళని అడిగాడు, చెప్పండి ఇప్పటికైనా లొంగి సమాధిలోకి మాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా. అదేమిటది, పెద్ద సరస్సు, సరస్సులో సమాధి ఉంది. ఓహో. ఆ నీళ్లు మొత్తం ఇంకితే కానీ వీళ్ళు అందులోకి వెళ్ళలేరు అనేసరికి వాళ్ళిద్దరు వణికిపోయారు. మొసళ్ళు 2 భయం వేసేసింది. మమ్మల్ని బయటికి తీసి చెప్తామన్నారు. బయటికి తీసి నుంచోబెట్టాడు, మంత్రకట్టులో ఉంచాడు వాళ్ళని. మాట విని సమాధిలోకి మాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడతా, లేకపోతే భస్మం చేసేస్తా, నాకు దొరకకపోతే ఇక మిమ్మల్ని కూడా నేను బతకనివ్వను అనేసరికల్లా వాళ్ళు వణికిపోయి, అది కాదు ప్రభు, మీరు అర్థం చేసుకోండి, అవంతి నగరపు జాలరి ఒకడు పింగళుడు అనేవాడు కావాలి ఈ పనికి, మేము నీళ్ళు ఇంకించినా మీరు అందులో ప్రవేశించలేరు, కేవలం వాడికి ఒక్కడికే అవకాశం ఉంది అంటే ఇదిగో వీడే పింగళుడు, వాడినే నేను తీసుకొచ్చాను, అసలు మిమ్మల్ని పట్టుకోవడానికి సహాయం చేసిందే వాడు, అతను లేకపోయింటే నేను పట్టుకోగలిగేవాడిని కాదు, పింగళుడు సిద్ధంగా ఉన్నాడు, మీరు ఇందులో నీళ్లు ఇంకింపజేస్తేనే కుదురుతుందన్నాడు. సరే వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. ఈయన ఏం చేశాడు, ఈ మొసలి పిల్లలు 2 సీసాలోంచి తీసి ఆ చెరువులోకి విసిరేశాడు. విసిరేసి, పింగళ నువ్వే సిద్ధంగా ఉండాలన్నాడు. నీళ్ళల్లోకి ఎట్లా వెళ్తామండి అంటే, కాసేపు ఆగు నేను చెప్తానన్నాడు. అక్కడి నుంచి ఈయన మళ్ళీ జపం మొదలుపెట్టాడు. ఈ పింగళుడు చూస్తూ ఉంటే మెల్లిగా బుసబుస అనే శబ్దం వస్తూ నీళ్ళు ఎగిరినట్టుగా ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోవటం మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే ఆ సమాధి తాలూకు చిన్న శిఖరం కనపడడం మొదలుపెట్టిందో, అదేదో ఒక పాత దేవళం
దేవళంలో ఉంది ఆ సమాధి. ఆ గోపురం కనిపిస్తుంది. గోపురం కనపడగానే వీడు కేకలు పెట్టాడు, గురో గురో గోపురం కనపడుతుంది అది. సరే ఆయన కళ్ళు తెరిచి చూశాడు, ఇంకేం లేదు, నేను నీకుతో వస్తా, ముందు ఈ నీళ్ళన్నీ పోనిన్నాడు. వీళ్ళంతా ఇద్దరు చూస్తూ ఉండగానే మొత్తం నీళ్ళన్నీ తగ్గిపోయింది, చెరువు డ్రైగా అయిపోయింది. అక్కడ దాకా నడిచి వెళ్దాం, లోపల ఒక ద్వారం దగ్గర దాకా నేను వస్తా. లోపల 6 ద్వారాలు ఉంటాయి. ఈ 6 ద్వారాలు ఇందాక ఏ గట్టితనంతో నువ్వు చేసావో యుద్ధం, దేనికి లొంగకుండా భయపడకుండా నువ్వు అలా ఉంటే అవుతుంది పని. అప్పుడు లోపలికి వెళ్ళి మనం ఆ వస్తువులను తెచ్చుకోవచ్చు అన్నాడు. సరేనన్నాడు. సరే వీడు ఇద్దరు, గురువుగారు శిష్యుడు ఇద్దరు బయలుదేరారు. అదంతా చెరువు అంతా నడిచారు. దానికి ఒక పెద్ద తలుపు ఉంది ఆ సమాధికి. దాని మీద పెద్ద పాము, ఇంత పడగ, ఎంత పడగో కాపలా కాస్తుంది. ఇతను ఆ పాముని దాటుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి అని చెప్పాడు. ఎలా పాముని దాటుకుని పింగళుడు వెళ్ళాడో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ముగ్గురు మాంత్రికులు చేసుకుంటున్నాం. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. లోపల ఉన్న పాడుబడిన దేవళంలో ఉన్న మహామాయుడు సమాధి కోసం పద్మపాదుడు పింగళుడు ఇద్దరు వెళ్ళారు దగ్గరికి. పెద్ద పెద్ద తలుపులుండి దానికి 2 మేకులు ఉన్నాయి. మేకులను చుట్టుకుని చాలా పెద్ద సర్పం ఇంత పడగతోటుంది. ఈయన ఏం చెప్పాడంటే, పద్మపాదుడు ఇది మొదలు, ఈ తలుపు తెచ్చుకున్నాక 6 ద్వారాలు ఉంటాయి, ఇది మెయిన్ డోర్. ఒక్కొక్క ద్వారాన్ని నువ్వు ధైర్యంతో సాహసంతో గుండె దీటవుతోటి ఏ మాయకి లొంకకుండా వెళ్ళాలి. ముందు ఈ మాయని జయించు, ఇంతకంటే నేను నీకు చెప్పలేను. నేను ఏదైనా నీకు అక్కడ ఏముంటుంది అదని చెప్పానంటే మంత్రశక్తి పోతుంది నాకు. తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేము. నువ్వు చేయవలసిందే, ఇది నీ సాహసం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పి పద్మపాదుడు వెళ్ళిపోయి ఆ చెరువు గట్టు మీద కూర్చుండిపోయాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, దగ్గరికి వెళ్తే పుసలు కొడుతోంది పాము. అది నిజం పాము కాదు. సరే ఏం చేశాడు, చేయి దాచి ముట్టుకున్నాడు. చిటుక్కున పాము అంత పడకున్నది ఇలా తలంచి పక్కకి వెళ్ళిపోయింది. ముట్టుకునేసరికి భయపడుతుంటే మీద పడుతుంది. అది భయం లేదు. ముట్టుకోవటం అంటే భయం లేనంటే, పామును ముట్టుకోవటం అంటే ఏమిటి, అమ్మో. ముట్టుకోగానే అది చేసేసి పక్కకి వెళ్ళిపోయింది. తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. పెద్ద గొంతు వినపడింది. ఎవడరా వాడు, ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేయటానికి ఇదేమిటి మహామాయుడు సమాధి, తలుపు తెరిస్తే లోపలికి వచ్చినట్టు కాదు, ఎవడో చెప్పు అని గట్టిగా పెద్ద గొంతు ఉరుముతున్న శబ్దంతో వినపడింది. నేను అవంతి నగరపు జాలరి పింగళుణ్ణి అని చెప్పాడు. చెప్పంగానే అయితే సరే లోపలికి రా అని వినపడింది. కేవలం వాడే రాగలడు అంతే. సరే అక్కడి నుంచి మొదటి ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక భయంకరమైన ఆకారంతో ఒకడు నుంచున్నాడు. కొట్టి చంపేస్తాను నిన్ను అన్నాడు. పెద్ద కథ పట్టుకున్నాడు. కొట్టు చూస్తానని ఒక అడుగు ముందుకేసేసరికల్లా ఢామని మాయమైపోయాడు. ముందుకెళ్ళాలి అంతే, భయపడకుండా. వెనక్కి అడిగేశాడో దొరికేశాడే. అక్కడి నుంచి ఆ తలుపు తెరుచుకుంది. 2వ తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఒకడు పెద్ద కత్తి పుచ్చుకున్నాడు. ఎంత మహాకాయుడో, ఆ కత్తితో తల తరిగేస్తానన్నాడు. తరిగేయి అని తీసుకెళ్ళి మెడ చాచాడు. చాచేసరికల్లా కత్తి ఆనలేదు, వాడు మాయమైపోయాడు. 3వ దాంట్లోకి వెళ్ళాడు. 3వ తలుపులో ఒక విలుకాడు ఒకడు నుంచునున్నాడు. మంచి గుర్రం మీద ఉన్నాడు. పెద్ద భారీకాయుడు, బ్రహ్మాండమైన కోదండం లాంటి ధనస్సు ఉంది వాడి దగ్గర. ఆ ధనస్సు ఇట్లా ఎక్కువ పెట్టి ఉన్నాడు. ఈయన ఏమన్నాడు, పింగళుడు ఇదిగో ఇక్కడ కొట్టు అని చూపించాడు. చూపించేసరికల్లా మాయమైపోయాడు. లోపలికి వెళ్ళాడు. ఇంకా 4వ ద్వారంలోకి వెళ్ళాడు. 4వ ద్వారంలో 2 పెద్ద ఖడ్గమృగాలు ఉన్నాయి. అవి కొమ్మిట్లా బారు చేసి సిద్ధంగా ఉన్నాయి. వీడు పోయి ఆ ఖడ్గమృగాల మీద వాడే ఒక దూకాడు. దూకేసరికల్లా 2 ఖడ్గమృగాలు మాయమైపోయాయి. 5వ ద్వారంలోకి వెళ్ళాడు. ఈ 5వ ద్వారంలో ఒక విచిత్రమైన జంతువు. దాని మొహం సింహం మొహాల్లాగా ఉంది. కాళ్ళేమో గరుడ పక్షిలాగా కనపడుతుంది. పక్షి కాళ్ళు, పక్షి రెక్కలు, మొహమేమో సింహం మొహం. చూస్తేనే భయం వేసేలాగా ఉంది. అది ఏం చేస్తుంది, నోటితోటి చీలుస్తుంది, గోళ్ళతోటి చీలుస్తుంది, ఎగరేసుకుపోతుంది రెక్కలతోటి. వీడు చక్మని వెళ్ళి దాని నోట్లో తల పెట్టడానికి వెళ్ళాడు ముందుకి పింగళుడు. వెళ్ళేసరికి ఆ సింహం
పక్షి రెక్కలున్న సింహం కూడా మాయమైపోయింది. ఇక ఆఖరి తలుపు దగ్గరికి వచ్చాడు. ఈ తలుపు దగ్గరికి వెళ్ళేసరికల్లా పెద్ద పొడుగాటి వాడు పద్మపాదుడు, మనం ముందే చెప్పుకున్నాం చాలా పొడుగు, పెద్ద గదం ధరించిన పద్మపాదుడు నిలబడి ఉన్నాడు అక్కడ. ఆ గురువు రూపం కనపడేసరికల్లా ఒక్క క్షణం తొట్టుపట్టు పడిపోయాడు. ఓహో. ఇప్పుడు అతనితో కలిసే ప్రయాణం చేశాడా, తిండి తిప్పలు పెట్టాడా, ఎంత డబ్బు ఇచ్చాడు, రేపు ఎంత ఇస్తానని చెప్పాడు. సడన్గా అతను అక్కడ కళ్ళు రుముతూ కనపడేసరికల్లా తొట్టుపడ్డాడు. కానీ ఏమనుకున్నాడు, గురువే, వేరే గురువు రూపంలోనే ఎవరో వచ్చారనిపించింది. మొట్టమొదట మాత్రం ఎప్పుడైతే ఇతను తొట్టుపడ్డాడో వీడు రెండో ఆలోచన చేసేసరికల్లా భయపడ్డాడు. కొట్టండి, చంపండి, విసిరేయండి, వీడికి లోపలికి వచ్చే అర్హత లేదు, జాలర్ వేషం వేసుకుని వీడెవడో వచ్చాడని దబా 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 ఏవేవో చేతులు కర్రలు చితకొట్టేసాయి. ఈ పింగళ్ళుని కొట్టేశారు, వీపు మీద కొట్టేసి అక్కడి నుంచి రెండు రెక్కలు పుచ్చుకుని ఒక్క విసిరేయబడ్డాడు. ఎవరు పుచ్చుకుని విసిరేశారో కూడా తెలియదు వాడికి. ఈ పద్మపాదుడి వేషంలో ఉన్నవాడో ఇంకోడో తెలీదు, ఎవరో మొత్తానికి ఎత్తి విసిరేశారు. చచ్చిపోయాను అనుకున్నాడు. కానీ వీడికి తెలిసింది తను దేవళంలో నుంచి విసిరేయబడుతుంటే వాడికి ఒడ్డవతల పద్మపాదుడి ఇట చేతులు చాపుకొని నుంచున్నట్టు తెలిసింది. గురువు నాడు పట్టుకుంటాడు. అక్కడి నుంచి విసిరేయబడ్డవాడిని ఈయన రెండు చేతులు చాచి ఇట పట్టేసుకున్నాడు. బాల్ పట్టుకున్నట్టు పట్టుకుని నేల మీద దింపాడు. క్షమించండి గురువు, పొరపాటు చేశాను అన్నాడు. పోనీ నువ్వు ప్రాణాలతో వచ్చావు, ఏం జరిగిందో చెప్పాను. వరుసగా జరిగింది ఇట్లా. చివరికి మీ రూపం కనపడేసరికల్లా ఒక్క క్షణం గురువు వచ్చి నుంచున్నాడు. అక్కడ ఉండాల్సిన వాడికి వచ్చిన 100 ఊహలు. చెరువుగట్టు మీద ఉన్నాడు కదా, నేను పామును చూసినప్పుడే ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కదా, ఇన్ని ద్వారాలు ఇంత నడకానే నడిస్తే ఎటా వచ్చేసాడు అనిపించింది. ఇవన్నీ ఊహలు వచ్చేసినాయి. రాగానే మెత్తబడిపోయాడు. మెత్తబడేసరికి కొట్టేశారు, ఎవరో కొట్టారు నన్ను. కొట్టేసరికి ఇంకా నేను ఆపుకోలేకపోయాను, నేనేం చేయలేకపోయాను. నన్ను తలుపు కూడా తీయబడలేదు. తొట్టుపడితే తలుపు తీయబడదు, విసురు కొట్టేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఎలా వెళ్తాం, ఈ లోపల వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, బూసమంటూ నీరు వచ్చేసింది. దేవడం అంతా మునిగిపోయి నిర్ఘాంతపోయాడు. మహామాయుడు శిష్యులు ఇట్లాంటి మాయలు చేస్తారు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారు, ఆ శిష్యులు ఇద్దరికి మీ పని చేసి పెట్టాం కదా, మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు బతిమలాడారు. నీళ్ళన్నీ ఇంకించేశాక మాకు ఆహారం లేదు, కొన్ని తరాలుగా మేము ఆహారం లేకుండా ఉంటున్నాము, ఇంత మొసలి పిల్లల్లాగా ఉంటే బతికేస్తాం, ఈ మహాకాయాలతో ఎట్టా బతుకుతాం అదే ఆహారం లేకుండా అంటే. ఈయనేమన్నాడు, మీకు గనక అనుజ్ఞిస్తే ముందు మమ్మల్ని విరుచుకు తింటారు అంటే. అప్పుడు ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు, ఏదైనా జంతు రూపంలో వదలండి మేము తింటామన్నారు. అయితే పింగళుడు అన్నాడు, ఏనుగుల రూపం చేయొచ్చు, ఇక్కడంతా పెద్ద అడవి, హాయిగా అన్ని చెట్లు విరుచుకు తింటారంటే. మహామాయుడు శిష్యులు వద్దు, ఏనుగు శాకాహారి, మేమేమో మాంసాలు తినడానికి అలవాటు ఉన్నవాళ్ళం, మమ్మల్ని క్రూర జంతువులుగా మార్చమంటే ఒకడిని సింహంగాను ఒకడిని పులిగాను మార్చి మనిషిని తప్ప ఇంకా దేన్నైనా తినచ్చు అని ఒక మంత్రం గట్టి వదిలిపెట్టేశాడు వాళ్ళని. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఈ పని చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఈ నీళ్ళని వచ్చేసినాయంటే పర్వాలేదు, మనం మళ్ళీ ప్రవేశిద్దాం. నీకు 5 మాయలు జయించడం తెలిసింది, 6వ మాయ ఇంకోసారి ఏదో పెడతారు ఈసారి. ఇంకా సమయం ఉంది, ఒక్క 3 రోజుల పాటు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. 3 రోజుల తర్వాత మళ్ళీ ముహూర్తం ఉంది దీనికి. ఈ 3 రోజుల తర్వాత మనం మళ్ళా మహామాయుడి శిష్యుల్ని పిలిచి ఈ నీళ్ళు ఇంకింపజేసుకోవచ్చు. పనిచేస్తారు వాళ్ళు, మనకి మంత్రకట్టులో ఉన్నారు, వాళ్ళే వస్తారు, నీళ్ళు ఎలాగో పోతాయి, నువ్వు మళ్ళీ వెళ్దు కానీ అని చెప్పాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, కొంచెం ఒక పక్కకి నడిచి ఒక పెద్ద మాయాభవనాన్ని సృష్టించాడు. ఆ భవనంలోకి వెళ్ళారు. భవనంలో ఎంతమందో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళెవ్వరూ మనుషులు కాదు, ఇదంతా పిశాచి వర్గం, అంతా పిశాచాలే ఇవన్నీ. మనకి ఇప్పుడు హెల్ప్గా సరదాగా కాలక్షేపం చేయడానికి హెల్ప్గా ఉండటానికి పిలిచాను వీళ్ళందరినీ అని చెప్పాడు. వీళ్ళకి బోళ్ళంతమంది, అందులో మా కుస్తీ పట్టేవాళ్ళు, కత్తి యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. హాయిగా తిని వీళ్ళతో కుస్తీలు అవి పట్టించి చక్కగా సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి యక్షిని పిలిస్తే అది బోల్డంత ఆహారం ఇచ్చింది. హాయిగా తిని తాగి విశ్రాంతి తీసుకుని ఈ వచ్చిన పిశాచ గణాల్లో కొంతమంది కుస్తీ పట్టే పిశాచాలతో కుస్తీ పట్టించి ఎంజాయ్ చేశారు. అంటే ఏమనాలి, మన స్పోర్ట్స్ మీట్ లాంటిది చేసుకుని 3 రోజుల పాటు హాయిగా కులాసాగా ఉన్నారు. 3 రోజులు అయ్యాక
ఈ మొత్తం దీనంతా మాయం చేసేసి అంతా మంత్రాలతో జరిగేది. మళ్ళీ చెరువు ఒడ్డుకు వెళ్ళారు. చెరువు ఒడ్డుకు వెళ్ళి మహామాయుడు శిష్యులు ఇద్దరిని పిలిచారు. ఇద్దరు మొత్తానికి వచ్చేసారు. వచ్చి ఆ నీళ్ళన్నీ పీల్చేసి మళ్ళీ దేవళాన్ని కనపడేలాగా చేశారు. మళ్ళీ స్టార్ట్ పింగళ్ళు. ఒక్కొక్క ద్వారంలోనూ ఉన్న ఒక్కొక్క శక్తిని దాటుకుంటూ వెళ్ళాడు. చిట్ట చివరి ద్వారం దగ్గర ముస్సిలి వేషంలో నలిగిపోయి ఉన్న పింగళుడి తల్లి కనపడింది. ఓహో. వీడిని మాయలో ముంచెత్తాలి, మొంతంతా శక్తులన్నీ దాటుకొచ్చేసాడు. మళ్ళీ ఒక ఏనుగు వచ్చింది, ఒక పూలు వచ్చింది, ఒక భల్లూకం వచ్చింది. ఆ మాయలన్నీ కొట్టేశాడు వాడు. తల్లి కనపడేసరికల్లా భయమే. తల్లి కనిపించేప్పుడు అప్పుడే వాడు చాలా రోజులు అయిపోయింది. అమ్మనేమో అన్నయ్యల సంరక్షణలో వదిలిపెట్టాడు. వాళ్ళు ఒట్టి రాక్షసులు, కొట్టి చంపేస్తారు అమ్మని. వంగిపోయి బట్టలు చిరిగిపోయి దరిద్రనారాయణ అవతారంలో ఉన్న తల్లి కనపడింది. నాయన ఎంతో కష్టంలో ఉన్నానురా, ఇన్నాళ్ళ కనపడావురా నాయన అనగానే వీడికి తెలిసింది. ఇంతకుముందు పద్మపాదుడు కనిపించాడు, ఈసారి అమ్మ కనపడతాం. మా అమ్మ ఎక్కడో ఉంది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 3 నెలలు పడుతుంది నడిచొస్తే, గుర్రాలు ఎక్కేసుకొచ్చిన సంవత్సరం పడుతుంది ఈ పర్వతాలకు రావడానికి అని చెప్పాడు ఆయన. తెలుసుకున్నాడండి. అమ్మ ఎట్టే వస్తుంది, ఇది దొంగ అబద్ధం, ఏమే ముసలి తొత్తు నువ్వు నాకు మా అమ్మవా, ఇది నన్ను కావలించుకో చూస్తా నీ శక్తి అయితే అన్నాడు. అని దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఇతను సమీపించాడో మొత్తం ఒక్కసారి మాయమైపోయి లోపలికి వెళ్తే ఆ లోపల 6వ ద్వారం లోపల ఒక పెద్ద మందిరం. అది పట్టుతెరలు కర్టన్స్ లాగా వేళ్లాడుతూ గాలికి అల్లల్లాడుతున్నాయి. ఆ లోపల ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ పట్టుతెరలు తొలగిస్తే ఆ సింహాసనం మీద మహామాయుడు జీవ సమాధి అయి ఉన్నాడు, బతికే ఉన్నాడు. అట్లాగే కూర్చుని ఉన్నాడు. ఆయన ఎట్లా కనపడుతున్నాడు అంటే బతికే ఉన్నట్టుగా కనపడుతున్నాడు, కానీ బతికి లేడు, ఆయన మరణించాడు. ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాడు. ఇక్కడి నుంచి వీడు 3 వస్తువులు తీసుకురావాలి. అవి ఏమిటి? ఒకటి మహామాయుడు వేలి ఉంగరం. ఈ ఉంగరం ఎవడు ధరిస్తాడో వాడికి భూమిలో ఎక్కడ ఉన్నా నిధి నిక్షేపాలు కనపడతాయి, దాచిన ప్రతి వస్తువు కనిపిస్తుంది. అదొకటి. రెండోది ఆయన నడువుకు ఒక కత్తి పీడి ఉంది, వజ్రాల కత్తి. ఆ కత్తి ఏంటంటే ఆ దాంట్లో నుంచి అది ఎవరి మీదకి ప్రయోగిస్తే వాళ్ళ మీదకి అగ్నివర్షం కురుస్తుంది. అది ఎవరి దగ్గర ఉంటే వాడికి శత్రువులే ఉండరు. సరే వీడు ఏం చేశాడు, భయం వేసింది. ఆయన మెలకుగానే ఉన్నాడు, బతికే ఉన్నాడు అనిపించింది, కానీ లేదు, ఇట్లా కూర్చుని ఉన్నాడు యోగాసనంలో. వీడి దగ్గరికి వెళ్ళాడు. వేలుకు ఒక ధగలాడుతూ వజ్రాల ఉంగరం కనపడతాడు. అలాగా ఆయన చేయి పట్టుకు తీసి ఉంగరం ఇట్లా తీసాడు బయటికి. ఉంగరం పెట్టుకున్నాడు వేలికి. ఇంకో వస్తువు ఏముంది, ఈయన నడుము నడుముకి ఇలా ఒక పట్టీలాగా ఉంటే పట్టీలో ఇట్లా దోపబడింది. అలాగా ఆ కత్తి కూడా తీసాడు, పట్టీలో దొక్కున్నాడు. ఇక 3వ వస్తువు కావాలి. ఇది చాలా అద్భుతమైన వస్తువు. ఇదేమిటి? ఇక్కడ ఒక వజ్రాలు తాపడం చేయబడిన బంగారపు భూగోళం. ఆ భూగోళంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, నదులు అన్నీ చిత్రీకరించబడి ఉంటాయి. భూగోళం మనకు తెలిసిందే కదా, ఏమన్నారు, గ్లోబు. ఆ గ్లోబులో ఏ దేశం మీద వేలు పెడితే ఆ దేశం ప్రజలతో సహా ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తుంది. అద్భుతం. అది వీడి సొంతం అయిపోతుంది, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. అటు ఇటు. సరే అక్కడి నుంచి ఈయన దగ్గర నుంచి బయటకు వచ్చి గ్లోబ్ కోసం వెతికాడు. ఈ మహామాయుడు కూర్చునున్న ఆ కర్టెన్లు వేసున్న అది ఉంది కదా, దానికి వెనక భాగంలో ఒక పెద్ద బల్ల, ఆ బల్ల మధ్యలో అది పెట్టబడింది. చందమామల్లే కనపడుతుంది బంగారపు రంగులో. అక్కడక్కడ వజ్రాలు నీలంవి అవి ఇవి రంగులుగా పెట్టున్నాయి. నీళ్ళకి గుర్తులు కొన్ని, రాజ్యాలకి గుర్తులు కొన్నిగా వజ్రాలు తాపడం చేస్తుంది. వెళ్ళి ఆ భూగోళాన్ని పట్టుకొని ఆ మహామాయుడికి ఒక నమస్కారం చేసి చిత్తపుచ్చుకుని బయటకు వచ్చేసాడు. వెనకాల నుంచి చక్కటి వాయిద్య ఘోష అవి వినపడుతున్నాయి. పింగళ నీ సాహసానికి మెచ్చుకున్నాం, నీకు ఎంత అత్యద్భుతమైన సాహసం ఉంది, నీలాంటి ధైర్యశాలి ఎప్పటికీ జయిస్తాడు అని చక్కటి కంఠంలో వినపడుతుంది. వీణులు విందుగా సంగీతం ఏదో వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూశాడు. మహామాయుడే అన్నాడేమో, నైన్లో కదలికలేదు, అడగే కూర్చున్నాడు. వీడు ద్వారాలన్నీ దాటుకుంటూ వచ్చేసి మొత్తం చెరువంతా నడిచి బయటకు వచ్చాడు. వచ్చి పద్మపాదుడి చేతిలో ఆ గ్లోబ్ పెట్టాడు. పెట్టేసరికి ఆయన భళా పింగళ అన్నాడు, నీ ధైర్యం, సాహసం, నీ తెగువ నీ రక్తికి వచ్చినాయి. నువ్వు పుట్టడానికి 40 సంవత్సరాల క్రితమే మేము ఈ సంగతి తెలుసుకున్నాం. నీ సంగతి జాలరి పింగళుడు అనేవాడు పుడతాడని,
వాడి వల్లే ఈ పని అవుతుందని వీడు పుట్టడానికి 40 ఏళ్ల క్రితం తెలిసింది ఈ సంగతి. శభాష్. నీకు 20 ఏళ్ళు దాటడం కోసం వేచుండి ఈ పని చేయించాను నీతోటి. ఇలా మాట్లాడుతుంటే సడన్గా పెద్ద నీళ్ళమవుతాయింది. ఏమైతే అగ్నిపర్వతం పగిలినట్టు ఆ చెరువు ఏంటో పగిలిపోయింది. దాంట్లోంచి పెద్ద నీళ్ళ ధార బయటకు వచ్చింది. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ మొత్తం అదంతా మునిగిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, ఎదిరిపోయారు. కానీ తర్వాత మెల్లిగా తెలుసుకున్నారు అందులోంచి వస్తువులు తీసేసాక ఇంకా ఆయనది ఏం లేదు, ఆయన పవరు. సరే కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, భల్లూక పర్వతపు 2వ సానువుల్లో ఉన్నారు, వెనక భాగంలో. ఆ కొండ మీద విచ్చి గోల గోలగా, అరుపులుగా, కేకలుగా ఏదోగా ఉంది. ఇదేమిటి ఇట్లా ఎందుకు ఉంది? మహామాయుడిని మనం మాయం చేసేసాం. సరే అప్పుడు ఏమనుకున్నారు, ఏవో పిశాచగణాలు అవి ఉన్నాయి, వీటిని కూడా స్వాధీనపరచాలి. ఇలా ఆలోచించారు. ఈ 3 వస్తువులు తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పింగళుడికి తనకు కావాలనుకున్న సంపద లభించిందా? ఇక్కడున్న పిశాచగణాన్ని వీళ్ళు ఎట్లా కంట్రోల్ చేశారో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ముగ్గురు మాంత్రికులు, ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి రమ్మగారు. ఇప్పుడు ఇంకా ట్విస్ట్ ఉంది. ఓకే. పద్మపాదుడు, పింగళుడు ఇద్దరు కలిసి మహామాయుడు సమాధిలోంచి 3 విచిత్రమైన వస్తువుల్ని తెచ్చేశారు బయటికి. ఆ సమాధి అంతా మునిగిపోయింది, నీళ్ళు వచ్చేది, పెద్ద జలధార వచ్చింది. ఇంతలో ఏమైంది, పెద్ద పెద్దగా కేకలు, గోల, గందరగోళం. పిశాచగణాలు మహామాయుడు సమాధి ఇక్కడ ఉండటం వల్ల, అతని శిష్యుల కాపలాలో ఉండటంతో కొండ మీద ఉన్నటువంటి పిశాచగణాలన్నీ కొంచెం స్లోగా ఉన్నాయి. ఇప్పుడు పిశాచాలకి అధినేత అయిన భల్లూక కేతుని అక్కడెక్కడో గొలుసులు పెట్టి కట్టేశారు. ఈ పిశాచాలన్నీ పెద్ద పెద్దగా గోలగా వీళ్ళ మీదకి వచ్చేసి అరుపులు, కేకలు కొట్టేసుకుని గందరగోళంగా. మహామాయుడు లేకపోయేసరికి వాటికి నాయకత్వం కావాలి. అదే అయితే ఏమైంది, భూతగణాలు పిశాచాలు కూడా. పద్మపాదుడు అన్నాడు, నీకు భల్లూక కేతుడు జ్ఞాపకం ఉన్నాడు కదా, నువ్వు ఒక పని చెయ్యి, ఒక గాడిదని పుట్టిస్తా, ఈ మహామాయుడు కత్తి పుచ్చుకెళ్ళు, ఆ భల్లూక కేతుడి నుంచి దూరంగా నిలబడి వాడి గొలుసులు మాత్రం విడదీయి, వాడిని వదిలేస్తే వాడి పిశాచాలకు నాయకత్వం వహించుకుంటాడు, అంతే, లేకపోతే ఇవన్నీ నా వెంట పడతాయి అని చెప్పేసరికి సరేనన్నాడు పింగళుడు. ఆ మహామాయుడు కత్తి ఉంది కదా, దాంట్లోంచి ఎవరి వైపు చూపిస్తే అక్కడికి అగ్నిజ్వాలలు వస్తాయి. ఆ కత్తిలోంచి రత్నాలు తాపడం చేసిన బంగారు కత్తి. ఆ కత్తిని పుచ్చుకున్నాడు. ఈయన ఏం చేశాడు, పద్మపాదుడు పెద్ద మంత్రం ఒకటి చదివి భూమిలోంచి ఒక పెద్ద రాక్షస గాడిదని పుట్టించాడు. అంతకుముందు కూడా గాడిదలెక్కే వచ్చారు, ఆ పిశాచ గార్ధభం అనమాట. ఆ గార్ధభాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు ఇతను పింగళుడు. వెళ్ళి ఏ సరస్సు దగ్గర అయితే తను మొదట భల్లూక కేతుడిని 2 పక్కల గొలుసులతో కట్టబడి ఉన్నవాడిని చూశాడో అక్కడికి వెళ్ళంగానే అది కనపడుతుంటే గార్ధభేంద్ర నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. ఎవరైనా కనపడితే అరుస్తాడనమాట వాడు, నన్ను రక్షించండో నా భల్లూక కేతు. పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వొచ్చింది పింగళుడికి. ఇది వరకు నన్ను ఇంకోటి అన్నావు, ఇప్పుడు గార్ధభేంద్ర అంటున్నావు, నేనే మనిషిని, గార్ధబాని కాదు. కిందటిసారి నువ్వు నన్ను చూసావు కదా అంటే వీడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, మీరు మహామాయుడి సమాధి మీదకి దండు వెళ్ళారు కదా, గొడవకి వెళ్ళారు దాడికి, ఎవరెవరు, పద్మపాదుడు ఇతను. ఏం జరిగింది అంటే మొత్తం అయిపోయింది. పద్మపాదుడు కాదు, నేను చేశాను ఆ పని. సామాన్లు తెచ్చేసుకున్నాం బయటికి. పద్మపాయుడు అది మన మహామాయుడి సమాధి ఏమో మునిగిపోయింది. అక్కడున్న పిశాచగణాలకి నువ్వు నాయకత్వం వహించాలని మా గురువుజీ నన్ను ఇక్కడికి పంపించాడు అనేసరికల్లా వాడు వలవల ఏడ్చాడు, నా వల్ల కాదు అని. ఈ లోపల ఇతను ఏం చేశాడు, పింగళుడు కత్తి పెట్టి ఈ 2 గొలుసులకి చూపించాడు. చూపించేసరికల్లా అందులో నుంచి వచ్చిన అగ్నితోటి గొలుసులు బూడిదైపోయినాయి, ఇనప గొలుసులే బూడిదైపోయినాయి. భల్లూక కేతు నిలబడ్డాడు. ఎంత మనిషో, వాడిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి గొలుసులు వేసి కట్టేశారు. నిలబడని కూడా నిలబడలేడు ఇన్నాళ్ళు, వాడు ఇన్నేళ్ల నుంచి. లేచి నిలబడ్డాడు, ఎంతో సంతోషించాడు, దండం పెట్టాడు వినయంగా. నేను మీ దాసుని, మీరేం చెప్తే అది చేస్తా అన్నాడు. అక్కడ పిశాచాలకి నాయకత్వం మాత్రం నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఈ రాక్షస గణాలు పిశాచ గణాలు మొదట్లో సరదాగానే ఉంటాయి. ఈ లోపల మీలాంటి సాహస యువకుడో ఎవడైనా మంత్రవాదో దాడికి వస్తారు, మీకు దొరికిపోతాం, ఇలా కట్టేయబడతాం. ఏళ్ల తరబడి ఇక్కడ కట్టేసి ఉంచారు నన్ను. మంత్రవాదులు వస్తే వాళ్ళని అసలు తట్టుకోలేను. ఆ పిశాచాలు వద్దు, నాకు నాయకత్వం వద్దు బాబు, మేము వెనకాల పడి తిరుగుతాను, నన్ను మీతోనే ఉంచుకోండి అన్నాడు. ఇతను అన్నాడు, పింగళుడు నా వల్ల కాదు అవన్నీ చెప్పడము, నీవు ఇలా విడిపించడానికి కారణం మా గురువు పద్మపాదుడు, ఆయన ఏం చెప్తాడో అది చేద్దాం, పద వెళ్దామన్నాడు. అని సరే పద అని ఈయన గాడిద ఎక్కబోయాడు. వీడు ఒప్పుకోళ్ళ భల్లూక కేతు, నేనుండగా మీరు ఈ దిక్కుమాల గాడిదని ఎక్కడమేమిటని ఆ గాడిదనే ఎత్తి గాల్లోకి విసిరేశాడు.
విసిరేసి తనట మోకరించి కూర్చుని నా భుజాల మీద ఎక్కండి. భల్లూకం అవతారం వేషంలో ఉన్నాడు అతను. ఓకే. పెద్ద ఎలుగుబంటి రూపంలోకి వచ్చాడనమాట. ఆ ఎలుగుబంటి రూపంలో ఉన్న భల్లూక కేతు మీదకి ఎక్కి ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అలా పద్మపాదుడు ఆశ్చర్యపోయాడు. గాడిదని పారేశారు అన్నాడు. గాడిదని విసిరేశాడు, నన్ను ఎత్తుకొచ్చాడు అని చెప్పేసరికల్లా ఈయన భల్లూక కేతుకి ఏం చెప్పాడంటే, వింటున్నావా మీ పిశాచగణాలు ఎట్లా అరుస్తున్నాయో, వాటికి నాయకత్వం వహించు అనగానే వీళ్ళ దిబో మొత్తుకున్నాడు. నేను వాళ్ళతో ఉండను, వాళ్ళని ఏదో ఒకటి చేయండి అనేసరికి పద్మపాదుడు ఏమన్నాడు, సరే మన దగ్గర ఖడ్గం ఉంది కదా, ఖడ్గంతో వీటన్నిటిని మసి చేసేస్తానన్నాడు. అనేసరికి పిశాచాలన్నీ కాళ్ళ మీద పడ్డాయి. మమ్మల్ని మసి చేయొద్దు, పోనీ మా గురువు అయిన మా పాలకుడు పాతనేత భల్లూక కేతు, వాడిని చూడంగానే బోళ్ళంత ఉత్సాహం వచ్చింది వాటికి. మా ఓహో ఓహో అని మోసుకెళ్ళడానికి వచ్చేసారు. వీడు నాయకుడుగా ఉండనంటున్నాడు కాబట్టి మాలో మేము కొట్టుకుని ఒకడిని నాయకుడిని సెలెక్ట్ చేసుకుంటాం అనేసరికి సరేనన్నారు. సరేనంటే ఈ రాక్షసులు పిశాచాలన్నీ కలిసి కొట్టుకు చచ్చి గంటల తరబడి చివరికి ఒక పెనుభూతాన్ని తమ రాజుగా సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది చచ్చిపోయారు ఈ గోల్లో, కొట్టు చావటాల్లో. మిగిలిన కాసిన పిశాచాల గుంపు ఒక పెనుభూతాన్ని రాజుగా చేసుకుని ఈ భల్లూక కేతువుకి బాయ్ బాయ్ చెప్పేసి ఆ పిశాచవాన్ని ఆ పెనుభూతాన్ని మోసుకుంటూ పోయాయి. వీళ్ళు ముగ్గురు మిగిలారు. అక్కడి నుంచి పద్మపాదుడు ఏమన్నాడంటే, ముందు నువ్వు నీ వల్ల ఇది నేను సాధించగలిగాను పింగళ, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు కొద్ది కాలం నా దగ్గర అతిథిగా ఉండు కానీ అని చెప్పాడు. సరే పింగళుడు పద్మపాదుడి వెళ్ళటానికి తయారయ్యాడు. సరే భల్లూక కేతు మీద ఎక్కి పింగళుడు, ఒక పిశాచ గార్ధపం మీద ఎక్కి పద్మపాదుడు ఇద్దరు కలిసి అదేదో వేరే దేశంలో ఉన్నటువంటి పద్మపాదుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాలా పెద్ద భవంతి, చుట్టూతా పెద్ద పెద్ద తోటలు, చాలా అద్భుతమైన రాజప్రాసాదంలాగా ఉన్న తన ఇంటికి వీళ్ళని తీసుకుపోయాడు. ఈ భల్లూక కేతువు కూడా పింగళుడితోటి ఉండిపోయాడు, తన సేవకుడుగా ఉంచుకున్నాడు అనమాట. సరే అక్కడ దిగేసరికల్లా పద్మపాదుడు తండ్రికి ఒక ముసలాయన గురువుగా ఉన్నాడు కదా, ఆయనే కదా ఈ మహామాయుడి సమాధికి దాడి వెళ్ళమని చెప్పినవాడు. ఆయన కనపడ్డాడు. ఆయనకి చూపించేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని వీడెవడు, వీడైనా అవంతి నగరపు జాలరి కుర్రాడు అని అడిగాడు. అవునన్నాడు. అవునని ఇవి సాధించాం, ఇదిగో అని చూపించేసరికల్లా అప్పుడు ఆయన ఏమన్నాడు, అప్పుడు అడిగాడు పద్మపాదుడు, మా అన్నదమ్ములు ఇద్దరు మరణించారు, కాంచన మిశ్రుడు నగరంలో ఉండిపోయాడు, అవంతిలో ఉండిపోయాడు, మా నాన్నగారు రాసిన మంత్రాల పుస్తకం నాదే కదా, మంత్రగ్రంథం నాదే కదా అంటే ఆ ముసలాయన నవ్వాడు. దానిదేముంది, నువ్వు సాధించిన 3 వస్తువులు ప్రపంచాన్ని నీ చేతిలో పెట్టగలవు, ఆ పుస్తకంలో ఏమీ లేదు ఇంకా దీన్ని మించింది. మీ నాన్నకి ప్రబల విరోధి మహామాయుడు, తను బతికుండగా మహామాయుడు అంతు చూడలేకపోయాడు, అందుకని తన కుమారుల్లో ఎవరైనా ఆ మహామాయుడు సమాధిని సర్వనాశనం చేసేందుకు మీ నాన్న ఈ షరతు పెట్టాడు. అంతేగాని నీ దగ్గర నువ్వు సాధించలేని వ్యవహారం ఏది ఆ పుస్తకంలో లేదు నాయనా. మీ నాన్న ఇంటెన్షన్ అది. 4 కుమారులు ఉన్నారు, 4 పిల్లలకి చెప్తే ఎవడో ఒకడైనా ఈ పని చేస్తాడు అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే మొదటి వాళ్ళిద్దరూ పోయారు, 3వ వాడేవి నువ్వు బతికున్నావు. కాంచన్ మిశ్రుడు ఎలాగో ఇందులో లేడు, నీ వల్లే మహామాయుడు సమాధి సర్వనాశనం అయిపోయింది, అతని అధీనంలో ఉన్న పిశాచగణాలన్నీ విముక్తి పొందాయి. మహామాయుడికి ఇంకా సమాధిలో అతని శిష్యులు చేసేదేం లేదు, ఏ వస్తువుల్ని కాపాడడానికి వాళ్ళు జాగ్రత్త పడ్డారో ఆయన సాధించాడు మహామాయుడు తన జీవితంలో, అవి పోయినాయి. ఇంకా నీ చేతిలో ఉంటే ఇక నీకు కావాల్సిందేమో, నువ్వేం చేయదలుచుకుంటే అది చేస్తావు, నువ్వే ప్రపంచంలో గొప్ప మాంత్రికుడు. 3 మాంత్రికులు గొప్పవాళ్ళు, మీ అన్నదమ్ములు 3, 2 పోయారు, నువ్వు ఒకడివి మిగిలేవు అని చెప్పాడు. సరే ఇంకా ఆ మంత్రగ్రంథాన్ని కూడా తీసుకుని పద్మపాదుడు ఎన్నో రోజులు పింగళుడిని తన ఇంట్లో ఉంచుకున్నాడు. అందులో ఉన్న చిత్ర విచిత్రాలన్నింటినూ చూస్తూ చాలా రోజుల పాటు హాయిగా కులాసాగా ఉన్నారు. ఉన్న తర్వాత ఇంకా పింగళుడు మా ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మ ఎట్లా ఉందో వెళ్ళిపోవాలంటే ఈయన ఏం చేశాడు, బోళ్ళని రత్నాలు మణులు ఎంతో బంగారం, మోయలేనంత బంగారం ఇచ్చాడట పింగళుడికి. ఇస్తే ఇతను ఏమడిగాడు, నాకు ఇంకొక కోరిక ఉందని అడిగాడు. పద్మపాదుడు నువ్వు ఏదైనా అడుగు ఇస్తానన్నాడు. మీ దగ్గర ఒక మంత్రపు సంచి ఉంది కదా, ఆహారం ఇస్తుంది, మా అమ్మకి వంట పని లేకుండా ఉంటుంది, ఆ సంచి ఇవ్వండి అని అడిగాడు. ఆ సంచి వీడి ప్రాణం తీసేస్తుందని వాడు ఊహించలే పాపం, ఊహించలేదు. సరే సంచి అడిగాడు, సంచి నిండా బోళ్ళంత బంగారాలు వెండి సామాన్లన్నీ పోసిచ్చాడు. ఆయన సామాన్లన్నీ ఇతను ఇంకా పెద్ద పెద్ద మూటలు కట్టుకుని భల్లూక కేతు మీదకి అవంతి నగరానికి చేరుకున్నాడు పింగళుడు. చేరుకున్నాక ఈ భల్లూక కేతు వాడు ఇంత పెద్ద ఆకారం ఎలుగొడ్డులాగా, ఆ ఎలుగొడ్డుని ఊళ్ళోకి తీసుకొస్తే జనాలు భయపడరు,
ఊరి మొగదాల్లో దిగేశాక తోటలు పెద్ద పెద్ద అడవి ఉందట అక్కడ, తోటలు లాంటి అడవులు ఉన్నాయి. ఈయన భలూకకేతు చెప్పాడు పింగళ్, ఇప్పుడు మనం ఎట్లా లోపలికి వెళ్తే ఊళ్ళో జనాలంతా గోల్ చేస్తారంటే కంగారు పడద్దు, నేను ఇక్కడ ఉండిపోతా, ఇక్కడే నా స్థిర నివాసం, నాకున్న శక్తులతోటి ఆహారాన్ని నేను సంపాదించుకోగలను, నువ్వు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తలుచుకుంటే వస్తానని ఒక మంత్రం చెప్పాడు. ఈ మంత్రం చదువుకో, నేను నీ దగ్గరకు వస్తాను, నా జీవితం నేను ఇక్కడ తోటల్లో గడిపేస్తానన్నాడు. భల్లూకకేతువుని అక్కడ వదిలిపెట్టేసి ఈ సంచులు మోసుకుంటూ పింగళుడు తన ఇంటికి వెళ్ళాడు. వీళ్ళ ఇల్లు దాదాపుగా అవంతినగర రాజ్యపు శివార్లలోనే ఉంది. అక్కడికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంటి వాకిట్లో ఒక ముసలి డొక్కుగా అర్ధనాకారిగా ఉన్న ఒక ముసలావిడ, బాబు ఏదైనా పెట్టండి నాయన, అన్నం తిని 3 రోజులు నాయన అని అడుగుతున్న సీన్ ఒకటి కనపడింది. మా వాకిట్లో ఎవరో ముష్టావిడ ఎందుకు కూర్చుంది అనుకున్నాడు వీడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ముష్టిది కాదు, వీళ్ళ అమ్మే. అయ్యో, కాంతపడు ఏడుస్తూ పరిగెత్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి, సామాన్లన్నీ ఆడ బారేసి, అమ్మ ఇదేంటమ్మా ఇట్లా అయిపోయావు, ఎందుకు ఇట్లా అయిపోయావు అంటే ఆవిడ వలవలా ఏడ్చింది. ఏం చేయండి నాయన, అన్న ప్రేమతోటి మీ అన్నయ్యలు ఇద్దరిని ఆదరించాను, వాళ్ళు నువ్వు ఇచ్చిన 1000 అంతకుముందు ఇచ్చిన 300 1200 వరహాలు లాక్కుపోయారు, ఏమి నాశనం చేసేశారో తెలీదు, తిండికి కూడా లేదు, అడుక్కు తింటున్నాను నేనని చెప్పింది. చెప్పేసరికల్లా ఇక బోర్మని ఏడ్చి సామాన్లన్నీ ఇంటి దగ్గర చేర్చాడు. వాళ్ళ అమ్మంది, నాయన వచ్చావా, ఏమన్నా సంపాదించుకొచ్చావంటే ఇదంతా చూసింది. వజ్రాలు, వైడూర్యాలు, డబ్బు, ధనం, ఎంతో బంగారం చూసి, ఇవన్నీ కడుపు నింపవురా, 4 రొట్టెలు కొనుక్కురా, ఆకలికి అలమటించిపోతున్నానంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అని చెప్పి సంచిలోంచి తీశాడు వస్తువులు. తల్లికి కడుపు నిండా ఆహారం పెట్టాడు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి ఇల్లు వాకిలి సరి చేసుకునే సమయానికి అన్నయ్యల 2 కంఠాలు వినపడ్డాయి. మళ్ళీ మొదలు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నేను ఇంకా శుభం కార్డు అనుకున్నా రమ్మగారు ఇందాక. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. 3 మాంత్రికుల స్టోరీ. సో మళ్ళీ అన్నదమ్ములు తయారయ్యారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళకి తెలుసు తమ్ముడు ఊళ్ళోకి వచ్చేసాడనే విషయం కర్ణాకర్ణిగా తెలిసిపోయి వచ్చారు. తమ్ముడు దాచిపెట్టిన 1200 వరహాలని వాళ్ళు జూదం ఆడారు, ఫ్రెండ్స్కి తాగబోయించారు, వాళ్ళు తిరిగారు, కొన్ని చోట్ల షేర్స్ లాంటి వాటిలలో పెట్టన్నీ పోగొట్టుకున్నారు, దరిద్ర నారాయణలుగా అడుక్కు తింటున్నారు. వాళ్ళు కూడా ఉన్నప్పుడు వాడేసుకోవటం, అయిపోతే అడుక్కు పీదరుపులు అరవటం, వచ్చి చూసి వాకిట్లోంచే ఏడవటం మొదలుపెట్టారు. వీళ్ళు అవి చూసేసి అన్నయ్యలు చూడంగానే వాడికి ప్రేమ కారిపోయింది. వీడికి ముందు నుంచి వాడికి అదే పాపం, వాళ్ళ అమ్మకి అదే లక్షణం. అక్కడి నుంచి అన్నయ్యలు ఇద్దరిని పట్టి తీసుకొచ్చాడు. వద్దు వద్దు, అమ్మని చాలా కొట్టాం, దుర్భాషలాడాం, కొట్టేశారు, తల్లిని కొట్టేసి డబ్బులు లాగేసారు. ఆమె దాచిపెట్టిన చోటు ఆమె కూడా డబ్బులు ఉన్నాయన్నమాట పిల్లలకి చెప్పకూడదనే ఇంగితం ఆవిడకి లేదు. అక్కడి నుంచి ఇలా బోధి బొమ్మని ఏడ్చారు. రమ్మని చాలా బాధ పెట్టాను, నీ అబ్సెన్స్లో నువ్వు సంపాదన అంతా పాడు చేసేసాం, మేము ఇలా చేసాం, అదేదో జోదవాడితే డబ్బు వస్తుంది అనుకున్నాం, జోదవాడితే డబ్బులు రాలేదు, ఉన్నవి కూడా పోయినాయి, దరిద్ర నారాయణం అయిపోయాం, అడుక్కు తింటున్నాం, నేను చేసిన ద్రోహానికి, అమ్మకి చేసిన ద్రోహానికి అనుభవిస్తున్నాం అని వలవలా ఏడ్చారు. ఏడిస్తే పర్వాలేదు, నేను మళ్ళీ సంపాదించుకొచ్చాను, మాతో పాటే ఉందరు కానీ, జాగ్రత్తగా ఉందరు కానీ, ఈసారైనా జాగ్రత్తగా ఉండండి అని బతిమలాడి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ సంచులోంచి తీసి భోజనం పెట్టాడు. తల్లి కూడా కొడుకులను చూసేసరికల్లా అయ్యో పిల్లలు శుభ్రంగా ఉండేవాళ్ళు, చిక్కిపోయారనిపిస్తుంది. పిల్లలు చిక్కిపోయారు, ఏ పని చేసినా కూడా తల్లికి అంతే కదా, వాళ్ళు చిక్కిపోయారు, అనారోగ్యం పాలైపోయారు, తెలుపంతా పోయింది, పిల్లడు మాసిపోయాడు, అలా అనిపించేస్తుంది. వాడు ఎంత వెధవ పనులు చేసినా సరే, ఎంత కాని పని చేసినా పిల్లాడు మాసిపోయాడు. కోడళ్ళు ఉన్నారు, అది బాగా చూడటం లేదనిపిస్తుంది. అక్కడి నుంచి ఏం చేశారు, భోజనాలు తిన్నారు. అన్నయ్యలు ఇద్దరికి కాస్త స్నానశాలకి వెళ్ళి స్నానం చేసి వెంటనే చెరుకో రూపాయి బంగారు నాణ్యం ఇచ్చాడు. శుభ్రంగా స్నానాలు చేసి వచ్చారు. మంచి బట్టలు కొనుక్కొచ్చాడు. 2 రోజులు శుభ్రంగా తిన్నారు. తింటే వీళ్ళకి తెలిసింది వీడు బాగా సంపాదించుకొచ్చాడు. ఈ రూపాయి ఈ అర్థ కాదు, వీడి దగ్గర చాలా ఉంది, ఎలాగైనా కొట్టేయాలి. మళ్ళీ మొదలు. తర్వాత రెండోవాడు అన్నాడు, వీడి దగ్గర నుంచి డబ్బులు లాగేయటం సంగతి పక్క పెట్టు, 2 రోజుల నుంచి ఇంట్లో పడి తింటున్నాం, వంట చేసినట్టు కూడా లేదమ్మ, వంటింట్లో వండిన ఇవే రావటంలా, అనవాళ్ళు అప్పటికప్పుడు పదార్థాలు వచ్చేస్తున్నాయి. అన్నయ్య వాడేం చెప్పాడు, పింగళుడు ఎంత రుచిగా ఉన్నాయి అన్నప్పుడు కావాలంటే మీ స్నేహితులు కూడా పెట్టాను, ఉన్నాయి మన దగ్గర అని చెప్పాడు. అంటే వీడేదో మంత్రం నేర్చుకొచ్చాడు. ఆ మంత్రం ఏదో లాగేస్తే హాయిగా ఉంటుంది, మనం ఎన్నాట్లయినా ఆడచ్చు, రాత్రి ఇంటికి వచ్చేసరికి అన్నం ఉంటుంది.
పింగళి మీద ఎందుకు ఆధారపడాలి, తమ్ముడి మీద ఆధారపడాలని అవంతి నగరం అంతా ఉమ్మేస్తుంది మన మీద. ఇప్పటిదాకా ఎన్ని ఉమ్ములు వేసాయో ఆ అవంతి నగరం ఈ పాటికి వాళ్ళ వరదొచ్చి కొట్టుకుపోవాలి. సిగ్గులేదు వాళ్ళకి. సరే ఇద్దరు మాట్లాడుకుని తల్లిని అడిగారు. వాడు ఏం చేశాడంటే పింగళుడు వాళ్ళ అమ్మకి సంచి సంగతి చెప్పి అందులో ఉన్న మంత్రం చెప్పేసి, మంత్రం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం తినచ్చు, ఎవరు వస్తే వాళ్ళకి పెట్టచ్చని మంత్రం తల్లికి చెప్పేశాడు. వాడో పిచ్చి విధవా, వాళ్ళ అమ్మో తింగరమోహంది. ఇద్దరు దొందు. అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, పింగళుడు ఎక్కడికో పని మీద బయటకు వెళ్ళాక అన్నదమ్ములు ఇద్దరూ అమ్మ దగ్గర చేరారు. అమ్మ జున్ను తినాలనుందే, బెల్లం పాకం తినాలనుందే, జిలేబీ తినాలనుందే అంటే ఆవిడ మంత్రం చదివి అన్ని సంచులు ఇంటికి తీసి పెట్టేసరికల్లా అమ్మ ఎట్ట వచ్చిందే ఎట్ట చేసేవే, జున్ను ఏ కాలంలో బట్టి ఆ కాలంలో దొరకదా, గేదో ఆవో ఈనాలు కదా అంతేగా అని అడిగారు. అడిగితే ఆవిడ మెరమెచ్చి మాటలకు పడిపోయి తమ్ముడు ఒక సంచి తెచ్చాడని, దానికి ఒక మంత్రం ఉందని చెప్పేసి, ఆ మంత్రాన్ని మాకు కూడా చెప్పు, నువ్వు ఏదైనా పనిలో ఉంటే మేము కూడా నేర్చుకుని మేము కూడా చేస్తామని మంత్రం కూడా నేర్చుకున్నారు. మంత్రం ఆవిడ ఏం చేసింది, పెద్ద కొడుకుతోటే మంత్రం చదివించి వస్తువు తీయించింది, వాళ్ళకి నేర్పించి సరదా పడిందనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏం పుట్టింది, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, సంచి ఉంది, రెండూ లాగేయాలి అంటే వాడు ఉండకూడదు. అయ్యయ్యో, అలాంటి దుర్మార్గులైన అన్నదమ్ముల్ని మనం చూస్తూనే ఉన్నామమ్మా. ఇప్పుడు ఉన్నారు ఏమీ వాళ్ళకి ఆస్కారం లేకుండా తమ్ముళ్ళ దగ్గర నుంచి అన్నయ్యల దగ్గర నుంచి లాగేసే తమ్ముళ్ళ దగ్గర నుంచి లాగేసే అన్నయ్యలు ఉన్నారు కూడా. అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, ఓ రోజు శుభ్రంగా తిరుగుతున్నారు, ఎట్లా ఈ డబ్బు కొట్టేయాలా అని ఆలోచించుకుంటున్నారు. ఒకనాడు ఒక ఓడ సరంగు కనపడ్డాడు వీళ్ళకి. వాడు మంచి బలిష్ఠుడు, భీముడు ఉన్నట్టున్నాడు. ఎలా కనిపించాడంటే వీళ్ళకి, వాడి బట్టల వల్ల వాడు ఓడ సరంగు అని తెలుస్తుంది, కానీ వాడు ఏ బందిపోటు దొంగో అయి ఉంటాడని ఊహించారు. సరే ఆ ఓడ సరంగుని చూసాక వీళ్ళకి ఏమనిపించింది, ఈ సరంగుని మన ఇంటికి తీసుకెళ్ళి తమ్ముడిని వాడికి అమ్మేద్దాం. తమ్ముడు వెళ్ళిపోతే అమ్మదే ఉంది, వస్తువులు లాగేసుకోవచ్చు, బంగారం తెచ్చింది, డబ్బు గిబ్బు ఎక్కడ దాచాడో అమ్మని కొడితే వచ్చేస్తుంది బయటికి. సంచి ఎలాగో మనకు మంత్రం తెలుసు, సంచి బాగానే ఉందిగా. సరే ఏమైంది, సరంగుని పట్టుకున్నారు వీళ్ళు. ఆ సరంగు దగ్గర కూర్చుని ఆయన్ని ఒక పానశాలకి తీసుకెళ్ళి తాగబోయిచ్చారు. తిండి పెట్టించారు. తమ్ముడు రోజుకో బంగారు కాసు ఇస్తున్నాడు వీళ్ళకి, స్నానాలు చేయటానికి, బయట బజార్లలో ఏమైనా కొనుక్కుని తినడానికి, జూదం ఆడుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని ₹1 ఇస్తున్నాడు. ఆ రూపాయి అంటే రూపాయి కాదుగా, బంగారు కాస్తో బోల్డన్ వస్తాయి. చక్కగా తాగబోయించి, మీరు ఎంతో గొప్పవాళ్ళు, ఏ దేశం వెళ్తున్నారంటే చాలా దేశాలు వెళ్తాం, ఇప్పుడు బయలుదేరితే 6 నెలల దాకా రావు, సంవత్సరం పడుతుందని చెప్తే మా ఇంట్లో మాకు తమ్ముడు ఉన్నాడండి, పరమ దుర్మార్గుడు, వాడు అసలు మంచివాడు కాదు, మా అమ్మని కొడతాడు ఎంతసేపు, అన్నిటికీ కూర బాగుండపోయినా మా అమ్మని కొడుతున్నాడు, వాడిని ఏం చేయాలో తెలియట్లేదండి, మీలాంటి వాళ్ళ దగ్గర పెడితే వాడు దారిలో పడతాడు, మరి మా తమ్ముడిని తీసుకెళ్తారా అంటే ఎంతకు అమ్ముతారన్నాడు. మీరు చెప్పండి, మా అంత బలిష్ఠుడే వాడు కూడా మా అంత ఉంటాడు అని చెప్పారు. చెప్తే ఆయన 100 కాసులు ఇస్తానన్నాడు. సరంగుల్ని కొనుక్కుంటారు, ఇట్లా కళాశీలో ఏదో అంటారు వాళ్ళని కొనుక్కుంటారు. కొనుక్కుని ఆ కింద కట్టేస్తారు, ఆ కింద పడవల్ని తెడ్లేయటానికి పనిచేస్తారు వాళ్ళు. ఇక వాడు శాశ్వతం వీళ్ళకి కట్టు బానిస ఆ ఓడ సరంగుకి. కళాశీగా అమ్మేస్తామన్నారు 100 కాసులు. అయితే వాడు మామూలుగా రాడండి, చెబితే విండు, మీరు పని చేయండి, రేపు రాత్రి మా ఇంటికి భోజనానికి రండి, మా అమ్మ కూడా మిమ్మల్ని చూస్తుంది, ఎవరి చేతిలోనో తమ్ముడిని పెట్టేస్తానంటే ఎంత కొట్టినా కూడా కొడుకు కదండి, మా అమ్మ ఏడుస్తుందండి, మరి రేపు రండి మా ఇంటికి, మీరు భోజనాలు అయ్యాక వాడికి ఏ నిద్ర మాత్రం వేసేస్తాం, వాడిని మీరు తీసుకొచ్చేసుకుందరు కానీ అంటే వాడికి ఏమనిపించింది, పాపం తల్లి కోసం వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారు కదా, సరేనన్నాడు. సరే మర్నాడు సాయంకాలం ఏం చేశారు, తల్లికి తమ్ముడికి చెప్పారు. ఒక పాత స్నేహితుడు, ఆయన చాలా గొప్ప ఓడ సరంగు, 1400 దేశాలని దీంట్లోనే తిరుగుతాడు, భోజనానికి వస్తాడంటే ఇతను అన్నాడు, పింగళుడు, అమ్మ రకరకాల పదార్థాలు తీయి, పానీయాలు కూడా తీస్తే ఆయన ఎవరో గొప్ప సరంగు ఒక కళాశీని తోడు తీసుకొస్తాడు అని చెప్పారు, ఇద్దరు వస్తారని. సరే చక్కగా భోజనం 6-7 భోజనం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైన పదార్థాలు, మీ అమ్మ ఎంతో బాగా వండిందని ప్రశంసిస్తూ తిన్నారు. వీళ్ళు ఏం చేశారు, కొంచెం భంగు ఏదో తీసుకొచ్చి తమ్ముడు తాగే సారాయిలో కలిపేశారు. తాగేసి వాడు పడిపోయాడు. పడిపోగానే వాళ్ళ అమ్మకి ఏం చెప్పారంటే, అమ్మ
తిండి అయిపోయాక వీళ్ళంతా తాగుతారు, వీళ్ళతో పాటు కొద్దిగా మేము కూడా పుచ్చుకుంటాము, నువ్వెందుకు పెద్దదానివి, నీ దారి నువ్వు తలుపేసి పడుకొని అమ్మని ఇంకో గదిలో తలుపేసి పడుకోమన్నారు. ఈ ముందు వసారాలో వీళ్ళ వరండాలో వీళ్ళంతా కూర్చుని తాగారు. వాడికి చిన్నదే, వాడు ఎక్కువ తాగల, పింగళికి ఎక్కువ తాగే అలవాట్లేదు, కానీ కాస్త తాగుడు పదార్థంలోనే నల్లమందు లాంటిది, భంగు లాంటిది కలిపేసి వాడిని పడుకోబెట్టేశారు. పడుకోబెట్టిన వీడిని గోనె సంచిలో పెట్టి సరంగు కప్పచెప్పేశారు. ఆయన 100 కాసులు చేతిలో పెట్టాడు, అంతే వెళ్ళిపోయాడు. తెల్లారు లేచి తల్లి తమ్ముడేడ్రా అని చూసుకుంది. ఏమోనమ్మా, మా అందరూ ఇంట్లోనే పడుకున్నాము, మాకు తెలియదు అన్నారు. వీడికి ఇట్లా లేచకపోవడం అలవాటు. ఇప్పుడు 3 నెలలు 6 నెలలు వెళ్ళొచ్చాడు కదా, ఎక్కడికో వాళ్ళేదో ఆయన దేశాల కబుర్లు చెప్తున్నాడమ్మా, తెల్లవారుజామున ప్రయాణం అన్నారు, ఒకవేళ వాడు వెళ్ళిపోయాడేమో, వెళ్ళిపోయి ఉంటాడంటే తల్లికి అలవాటు అయిపోయింది వాడు వెళ్ళటం, కానీ చెప్పకుండా వెళ్ళడు. నిద్రలో ఉన్నావని నీకు చెప్పుండడమ్మా అని అన్నదమ్ములు ఇద్దరు నమ్మించేశారు తల్లిని. సరే ఇంకేముంది, తల్లి ఏమనుకుందంటే బోల్డ్ డబ్బు ఉంది, మగ పిల్లలిద్దరు తోడున్నారు, వాడు ఎక్కడికో వెళ్ళి వస్తాడు, అంతే. అక్కడి నుంచి నోరు కట్టేసి వాడిని కాస్త తీసుకుపోయారు పింగళ్ళు. ఇక్కడ 2 రోజులు గడిచినాయి. తల్లి కొడుకు ఇద్దరు మా రూపాయి ఏం చాలుతుంది, ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వని డబ్బుల కోసం పీడించడం మొదలుపెట్టారు. ఆవిడేమో నేను ఇవ్వనంది, కొట్టారు. కొట్టి చీత కొట్టేసేసరి కల్లా చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. తల్లిని కొడుతున్నారని ఆ దారైపోతున్న సైనికులు పట్టేశారు. వీళ్ళిద్దరిని పట్టుకునేసరికల్లా సరే సంపాదించుకొచ్చాడు చిన్న కొడుకు అని చెప్పింది తల్లి. సంపాదించుకొచ్చాడు అనగానే ఆ మొత్తం సామాన్లన్నీ ఏమేమి సంపాదించాడు ఏమిటి అనేసి తీశారు. తీసిన తర్వాత మీ తమ్ముడిది కోసం, మీ తమ్ముడిది ఇది, మీది కాదు, మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారు, 6 నెలలు ఊళ్ళో లేని వాడెవడు, చిన్నవాడు, అంతేగా, వాడే సంపాదించినట్టు, వీళ్ళు సంపాదించినట్టు కాదు. వీళ్ళు 6 నెలల పాటు నుంచి ఏం చేస్తారు, అక్కడ ఇక్కడ రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నారు, వీళ్ళది కాదు కదా. అయితే ఆ అబ్బాయి వచ్చేదాకా ఇది రాజుగారి దగ్గర ఉంటుంది ఈ డబ్బా. అయ్యా, తల్లి కూడా 0. అక్కడి నుంచి వీళ్ళిద్దరు గారి చర్చి కేకలు పెట్టారు, మంత్రపు సంచి ఉంది, మంత్రపు సంచి ఉంది, అదైనా మాకు ఇప్పించండి అనగానే ఏమిటా సంచి అని తల్లితోటి మంత్రపు సంచి తెప్పించేశారు కల్. రాజుగారు అన్నాడు, ఏమిటి ఇంత విచిత్రమైన వస్తువు, రాజుకు చెందాలి, మీ దగ్గర ఉంటే ఎట్లా, అంతేగా, మీ దగ్గర ఉండటానికి వీల్లేదు, నా దగ్గరే ఉండాలని చెప్పేసి ఆ మంత్రపు సంచి తీసుకుని లోపల పాదించి కోశాగారంలోకి చేరిపోయింది. అది తల్లికి ఏమీ లేదు. ఈ కొడుకులు ఇద్దరిని జైల్లో పారేశారు తల్లిని కొట్టినందుకు. ముసలమ్మకి పోషణ ఏమిటి, వారం వారం రాజుగారు చిన్న కొడుకు తిరిగి వచ్చేదాకా సొమ్మంతా జప్తు అయిపోయింది. వారం వారం 10 రూపాయలు ఇచ్చేటట్టుగా ఆవిడ 10 రూపాయలు పెట్టుకుని బతికేటట్టుగా చేసి ఆవిడ ఇంటికి పంపించేశారు. ఈ సరంగు దగ్గర చేరిపోయాడు పింగళుడు. వాడి నోట్లో మాట్లాడకుండా కొన్నాళ్ల పాటు నోట్లో గుడ్డలు గుక్కేసి 2 చేతులు వెనక్కి విరిచి కట్టి ఆడ కూర్చోబెట్టారు. ఆహారం లేదు, వీడికి మతి పోయినట్టు అయిపోయింది. నిజానికి వీడికి ఒక అవకాశం ఉంది, మంత్రపు సంచి పోయినా డబ్బులు పోయినా పర్వాలా, వాడు భల్లూకకేతు మంత్రం చదివితే వాడు వచ్చేస్తాడు, వీడికి జ్ఞాపకం రాలా. అక్కడ కొట్టేశారు వాడిని, బాగా దెబ్బలు కొట్టేశారు, నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కి ఉంచేశారు కల్లా ఆ మంత్రం కాస్త మర్చిపోయాడు. బ్రెయిన్ పనిచేయట్లా, తను ఎక్కడున్నాడో ఏమిటో కూడా తెలియటల్లా వాడికి. ఎప్పుడు వాడి జీవితంలో ఓడెక్కిన వాడు కాదు, వాడికి విపరీతంగా వాంతులు అయిపోతాయి. ఓడలెక్కితే సీ సిక్నెస్ వస్తుంది కదా. సరే అదంతా సర్దుకున్నాక వాడిని గొలుసులు గట్తో కట్టేసి తెడ్లేయటానికి పెట్టాడు, బానిసగా చేశారు. కానీ వాడికి జ్ఞాపకం రాలేదు. బానిసగా తెడ్లు వేసుకుంటూ ఉన్నాడు. ఏదో రోజు ఒక 2 పూట్ల అంత ముద్దలు ఏవో పెట్టేవాళ్ళు, ఆ ముద్దలు తిని వాళ్ళతో పాటు అక్కడ ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైంది, పడవ సముద్రం మీద నావ వెళ్తుంటే, పెద్ద నౌక అనమాట అది, వెళ్తుంటే వీళ్ళకి ఇంకొక నౌక అటాక్ చేస్తుంది వీళ్ళ మీద. వీడు ఏమన్నాడంటే, అందరి మీద తొందరగా వేసేసేయండి, తెడ్లేసేయండి, మనం ఇంకో పక్కకి తిరిగిపోదామని వచ్చి ఆర్డర్ చేశారు. ఇదే మంచి అవకాశం, వాళ్ళు ఎవరో మీద పడే లోపల మనం ఇందులో నుంచి బయటపడిపోదాం అని బానిసలందరినీ రెచ్చగొట్టాడు పింగళుడు. ఇందులోంచి బయటపడిపోదాం, మనం పైకి వెళ్ళిపోదాం, అవి వచ్చే 2వ ఓడ వారికి చెప్తాం, వీళ్ళు మమ్మల్ని బానిసల్ని చేశారు, మమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చారని చెబితే వాళ్ళు మన ఎక్కడికైనా ఊళ్ళో దాటించేస్తారు, వీళ్ళ బారి నుంచి బయటపడిపోవచ్చు అనుకుని తెడ్లేశారు, పైకి వెళ్ళారు, అవతల ఓడకి సమాచారం పంపించారు, వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు సముద్రపు దొంగలు. ఈ ఓడ సరంగుని అందరినీ కొట్టేసి వాళ్ళకి ఏమర్థమైంది, వీళ్ళు బానిసలు, తిరుగుబాటు చేసి ఈ ఓడని మనకు అప్పచెప్పారు,
ఇప్పుడు వీళ్ళని మన పడవలోకి తీసుకెళ్తే అక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నేర్పిస్తారుగా వీళ్ళు. అంతే. అక్కడి నుంచి పడవలో ఉన్నాడు, ఆ నావలో ఉన్నవన్నీ దోచుకుని ఆ నౌకని ముంచేశారు బానిసలతో సహా. అయ్యో. మునిగిపోయిన పింగళుడు ఎలా తేలాడు, ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడు మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్య. ముగ్గురు మాంత్రికులు మనం సిరీస్లో ఉన్నామండి, కంటిన్యూ చేద్దామా? బాగా వెళ్తున్నట్టుంది. ఉమ్. పింగళుడు ఈ నౌకలో ఉన్నారు, ఆ నౌక కాస్త పగిలిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే తిరగబడదాం అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాల. ఆ రెండో నౌకలో ఉన్నవాళ్ళు ఏమనుకున్నారంటే ఏమన్నారు, ఇప్పుడు నిన్ను చూసి నువ్వు బానిసవి, మీరంతా బానిసలు, మీరు తిరుగుబాటు చేశారు, మిమ్మల్ని మా దాంట్లోకి రానిస్తే మీరు ఇక్కడ కూడా తిరుగుబాటు చేస్తారు. అందుకని వీళ్ళు అడిగారు మమ్మల్ని వదిలేసేయండి, మా దారిన మా దేశాలకు మేము పోతాము అంటే ఒప్పుకోలే. బానిసలుగానే ఉండాలి. ఇంతలో ఏమైంది, మెల్లిగా నౌకాభంగం అయిపోయింది. నౌకను ముంచేశారు, ముక్కలు చెక్కలు అయిపోయింది. జనం అంతా నీళ్ళల్లో పడిపోయారు, ఎటుబాడు అటు పోయారు. అంతంత నౌకలు పగిలినప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి ఉండటానికి సినిమాటిక్గా కూడా కుదరదు. ఎవరిదారిని వాళ్ళు పడిపట్టమే. పైగా అసలు సముద్రం మధ్యలో, అసలు నడి సముద్రంలో నావంటారు, అందుకే. అదే కదా. అక్కడి నుంచి పింగళుడు అంటున్నాడు, బతికుంటానా నేను, బతికి వెళ్ళగలనా లేదో తెలియలే. ఎంతసేపో కొట్టుకున్నాడు. వాడికి ఈతొచ్చిన వాడైనా, పైకి వాడు బలమైన వాడు, పైకి కిందకి కొట్టుకుని అటు ఇటు విసిరేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైంది, అతనికి ఒక చెక్క దొరికింది. ఈ చెక్క ఏమిటి, పగిలిపోయిన పడవల్లో ఇంచే ఒకటి వాలుగా ఉంది, కొంచెం వంపుగా ఉన్న ముక్క దొరికింది, పూర్తి బల్లపరుపుది కాకుండా. ఇక ఏం చేశాడు, అది చేతికి దొరికేసరికల్లా దాన్ని గట్టిగా కావలించుకున్నాడు. అవి తేల్తాయి కదా. సరే ఏమనుకున్నాడు, ఇక ఆలోచించద్దు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. ఎవరైనా మనుషులను చోటికి వెళ్తామా, జంతువులను చోటికి వెళ్తామా, బతుకుంటామో లేదో, ముందు అసలు ఏదో ఒకటి దొరకాలిగా. నీళ్ళల్లో కొట్టుకుంటే పై ప్రాణాలు పైన పోతున్నాయి, ఇంకా మునిగిపోయేలాగా ఉన్నాడు. సరే ఆ బల్ల చెక్కను కావలించుకున్నాడు. విపరీతమైన చలి, సముద్రపు ఈ ఉప్పు నీళ్లు తగిలితే ఒళ్ళంతా మండిపోతుంది. పైగా ఈ విసురున పడిపోవటంలో దెబ్బలు తగులుతాయి, పుళ్ళు, వాటి మీద ఉప్పు నీళ్ళు తగిలితే ఇంకా అమానంగా ఉంటుంది. ఇక అట్లా కొట్టుకుపోయి వాడు ఎంత ట్రై చేసినా అది వాడి మాట వినలా, ఎటో తీసుకుపోతుంది అంతే. ఇక ఏమనుకున్నాడు, ఇంకా దీన్ని నమ్ముకోవాలి అంతేనని దాని మీద బొక్కబార్లా పడుకొని కావలించుకున్నాడు రెండు చేతులతోటి. ఈ నీళ్లతోటి చేతులకి తగులుతూ చేతులు మండుతూనే ఉన్నాయి. ఇక ఆ అలసటకి ఆ ఎగ్జాస్ట్ అయిపోయాడు పాపం. అప్పటికి ఎంతకాలంగానో నావికుడిగా పనిచేస్తున్నాడు కదా, ఇక్కడంతా కూడా గొలుసులు అవి కట్టి పుళ్ళు ఉన్నాయి పాపం. ఆ మంటను సహించలేక ఒక స్పృహ తప్పినట్టుగా నిద్రపోయాడు. కొట్టుకుని ఒక రోజున్నర తర్వాత వీడు ఒక తీరానికి చేరాడు. నిద్ర వచ్చింది, పిచ్చిదాహం వేసేస్తోంది, కొంచెం ఎండగా కూడా ఉంది. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, సముద్రపు మధ్యలో నుంచి ఈ పక్కకు వచ్చాడు. వెలుగు బాగా వెలుగుగా కనిపిస్తోంది. దూరంగా చూస్తే అంత ఇసుక, మొత్తం ఇసుకే. సముద్ర తీరాల్లో ఇసుక సహజంగా ఉంటుంది, ఇది సహజమైన ఇసుక కాదు, ఏదో ఒక అసహజత్వం ఉంది దానికి. వీడికి అర్థం కాల, ఏం ప్రాంతం అనుకోవాలో తెలియలే. సరే మెల్లిగా లేచి కాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఒళ్ళంతా మండిపోతుంది, దులుపుకున్నాడు. ఆహారం కావాలి, నీళ్లు తాగుదామంటే అన్నీ ఉప్పు నీళ్ళు, అన్ని నీళ్లు ఉంటాయి కానీ అవి ఏం తాగుతాడు. అవును. సరే ఏమైంది, అట్లా ముందుకు నడవటం మొదలుపెట్టాడు. నడవగా అర్థమైంది ఇతనికి, ఇది సముద్ర తీరం అనుకోకూడదు, ఇదేదో ఎడారి ప్రాంతం. అయితే ఇతనికి ఏం తెలుసు, చిన్నప్పుడు కథల్లో చదివింది విన్నది, ఎడారి ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ఒయాసిస్సులు ఉంటాయి. ఖర్జూరపు చెట్లు ఎక్కడైనా కనపడితే అక్కడ నీళ్లు ఉండటానికి అవకాశం ఉంది. ఓపిగ్గా బతకాలన్న ఆశతోటే నడుస్తున్నాడు అంతే. నడవగా వాడికి దూరంగా రాబందులు ఒక చోట ఇట్లా చక్కర్లు కొడుతూ కనపడ్డాయి. ఓకే, రాబందు ఎక్కడైనా చక్కర్లు కొడుతోంది అంటే ఆహారం కోసం అయి ఉండాలి. ఒకటి కాదు, 7, 8, 10 ఉన్నాయి. అక్కడ ఏదైనా జీవి ఉండుండొచ్చు, చచ్చిపోయిందో చావడానికి సిద్ధంగా ఉందో. వీడేం చేశాడు, అక్కడ ఏదో చేతికి ఒక మట్ట లాంటిది, కొబ్బరి మట్ట లాంటిది, ఒక చెక్కముక్క లాంటిది ఉంది. ఇలాగే ఈ పడవ తాలూకు అవశేషాలు ఏదో అది పుచ్చుకుని ఓహో అని పరిగెత్తాడు. పరిగెత్తేసరికి బాగా ముందుకెళ్తే అతనికి కనపడింది, ఎవడో ఒకళ్ళు నేల మీద పడున్నాడు. చేతులు విరిచి కట్టేసి ఉన్నాయి, కాళ్ళు చేతులు కట్టేసి ఒక మనిషి అతని మీద వాళ్లడానికి తిరుగుతున్నాయి రాబందులు. ఓహో,
వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాబందుల్ని తోలాడు. మనిషి ఇంకోటి పరిగెత్తుకుంటూ వస్తే అలాంటి శబ్దాలు అయినప్పుడు పారిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయి దూరంగా కూర్చుని చూస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషి కనపడుతున్నాడు. పెద్ద ఆజానుబాహువైన వ్యక్తి, ఎవడో యోధుడులాగా కనపడుతున్నాడు వీడు. అంటే మామూలు ఏమన్నా సాధారణ పౌరుడు కాదు వీడు, బలశాలి, ఆయుధాలు తిప్పటం వచ్చినవాడు. సరే, ఇతని దగ్గర నుంచి చూస్తే గుండె కొట్టుకోవటల్లా, ఊపిరాటల్లా, కానీ గట్టిగా బాగా బలమైన దెబ్బలున్నాయి ఒంటి మీద. ఎవరో ఇతన్ని కొట్టి చంపేశారు. చనిపోయాడు. అందుకే రాబందులు తిరుగుతున్నాయి. కానీ వీడికి అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి ఇక్కడ చచ్చిపడి ఉన్నాడంటే ఇక్కడెక్కడో జనావాసాలు ఉన్నట్టు కాదు. అంతేగా. సరే, ఏం చేశాడు, దీన్ని సరి చేద్దామని ముందు వాడిని ఆ బాడీని ఏదైనా సరిగ్గా చేసి ఏదైనా తవ్వేయటమో ఏదైనా పాత పెట్టమో చేయాలి కదా, మనిషి అన్నవాడు చేయవలసిన పని. ఈ పింగళుడు అతనికి కట్లు కూడా తీయటం మొదలుపెట్టాడు. ఇంతలో ఒంటెలు పరిగెత్తుకొస్తున్న శబ్దం వినపడింది అతనికి. ఒక పెద్ద గుంపు రావటం ఏంటి, చుట్టేశారు, కత్తులు తీశారు. వీడి దగ్గర కత్తే కటారా ఏముంది, ఓ చెక్కముక్క ఉంది. ఆ చెక్కముక్క కూడా రాబందుల మీద విసిరేశాడు, అది కూడా లేదు వాడి చేతిలో. వీడి నిరాయుధుడుగా నుంచునున్నాడు. అక్కడి నుంచి పడిపోయిన వాడిని చూసేసరికి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెట్టారు. అయ్యో అయ్యో పడిపోయాడు, ఇంకేముంది అని చెప్పి అక్కడి పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చారు. వీడు మనవాడే అన్నాడు అందులో ఒకడు. ఈ లోపల ఈ గుంపుకి నాయకుడు ఒకడు, పెద్దవాడు, పొడుగాటివాడు, తమాషా ఒక టోపీ ధరించి మొహానికి ఒక సిల్క్ తెర అడ్డంగా ఉంది. ఆ తెర తీస్తూ అతని దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి, నువ్వు రాబందు గుంపు వాడివేనా అని వీడిని అడిగాడు. అడిగితే వీడికి అర్థం కాల పింగళుడికి. రాబందు నేనే తోలానండి అన్నాడు. అనేసరికల్లా గట్టిగా పట్టేసుకున్నారు వాళ్ళు. వీడే కొట్టేసి ఉంటాడని. తన తలపై కొట్టలేదండి, రాబందుల్ని తోలేను, ఇతను ఎవరో ఇక్కడ పడిపోయి ఉన్నాడు, నువ్వెవరు అని అడిగారు. ఎవరు నువ్వు, ఏ ప్రాంతం వాడివి అంటే, నా పేరు పింగళుడు, నేను అవంతి నగర జాలర్ని, ఎలా వచ్చానో తెలియకుండా నేను ఒక పడవలోకి వచ్చేసాను. ఆ పడవ వాళ్ళు బానిసల్ని చేస్తారు, కిందంతా ఉన్న ఈ పడవలు నడిపే సరంగులంతా కూడా బానిసలే. మా సముద్రంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది, మేమున్న ఓడ పగిలిపోయింది, రెండో ఓడలో కూడా బానిసలు ఉన్నారు అనేసరికల్ ఇదంతా నమ్మబుల్గా లేదే, అవంతి నగరం ఇక్కడెక్కడుంది, ఇది అరేబియా దేశం అన్నారు వాళ్ళు. ఎక్కడ అవంతి నగరం, ఎక్కడ అరేబియన్ కంట్రీ, అక్కడికి వెళ్ళిపోయాడు వాడు. అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాడంటే, నా పేరు హసన్ గోరి, నేను ఈ అరేబియా సామ్రాజ్యాన్ని నవాబు గారి సైన్యాధిపతిని, మాకు ఇక్కడ ఫోర్ట్, ఈ ఫోర్ట్ ఏంటంటే ఈ దారిలో వెళ్ళే వాళ్ళని రక్షించడం కోసం ఏర్పరచబడింది. రాబందు ముఠా అని ఒక ఏమంటారు దొంగల ముఠా ఉంది. రాబందు ముఠా వాళ్ళకే ఎవరికో వీడు మావాడు దొరికాడు, వీడిని చంపేసి ఇక్కడ రాబందుల కోసం పడేశారు అని, నువ్వు చెప్పేది నిజమేనా అన్నాడు. అక్షరాలా నిజమండి, మీకు నాకు భాష తేడా ఉంది చూడండి, మనం వేరే భాషలు మాట్లాడుకుంటున్నాం, కాకపోతే మీ భాష నాకు, నా భాష మీకు అర్థమవుతోంది. కానీ ఇతను తన తాలూకు మంత్రాల వ్యవహారం ఏం చెప్పలే. అదే సంచి వ్యవహారము, భల్లూక కేతువు ఏమీ లేదు. ఆ భల్లూక కేతు మంత్రం మర్చిపోయాడు, గుర్తే లేదు అతనికి. సరే, ఈ మొత్తం వివరం అంతా చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఈయన అన్నాడు, నువ్వు కూడా ఇతన్ని రక్షించడానికి ప్రయత్నించావు కాబట్టి నాతో పాటు నువ్వు కూడా అధ్యక్షుడి కిందే లెక్క. ఒక సైనికుడి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసేవాడే వాడి నాయకుడు, కాబట్టి నిన్ను కూడా నాతో సమానంగా చూస్తాను. నువ్వు చెప్పిన కథలో ఏదైనా అబద్ధం ఉంటే నిన్ను చంపి రాబందులకు వేస్తాం, అదంతా నేను కనుక్కుంటా. ఈ లోపల నువ్వు మాతో ఉండమని ఈ సైనికులు చుట్టూ గుంపున్నారుగా వీళ్ళకి చెప్పాడు. ఇతన్ని మనతో సమానంగా చూడండి, ముందు వీడికి మంచినీళ్ళు ఇవ్వండి, ఆ బట్టలు తీసి వేరే వస్త్రాలు వేసుకోవడానికి ఇవ్వండి, ఆహారం పెట్టండి, వాడికి ఒక గుంటనివ్వండి. వాడికి ఒక దీని మీద ఎక్కించారు. అక్కడి నుంచి చచ్చిపోయి పడున్న వాడిని తీసుకుపోయి మనం కోట దగ్గరికి తీసుకెళ్ళిపోదాం, ఇట్లా వదిలేస్తే రాబందులకు ఆహారం అయిపోతాడు, వీడి కుటుంబానికి తెలియజేయాలి అని చెప్పేసి హసన్ గోరి ఇతన్ని కూడా పింగళుడిని కూడా ఒక చిన్న నాయకుడుగా చేసి ఓ ఒంటని ఎక్కించి తమతో పాటు తీసుకెళ్ళారు. ఈ వెళ్తూ ఉంటే దూరంగా ఉంది కోట, ఇదంతా ఇసుక. ఏం చేస్తారు అంటే, బయట దేశాల నుంచి అరేబియన్ కంట్రీకి బీహార్లు వస్తారు, వర్తకులు వస్తారు, ఎన్నో రకాల సామాన్లు అవి పట్టుకొస్తారు. వాళ్ళకి దొరకనివి ఇక్కడి నుంచి ఖర్జూరాలు, ముత్యాలు అవన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు, గల్ఫ్ కంట్రీస్ నుంచి. పాతకాలంలో కూడా ఉంది అది ఆ పద్ధతి. ఇది జరుగుతుంది. ఈ మధ్యదారిలో ఈ ఎడారిలో ఈ వెళ్ళే వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఈ కోటను నిర్మించాము. ఈ కోటకి 300 మంది కాపలా వాళ్ళు ఉన్నారు. లోపల ఎప్పటికప్పుడు ప్రతిరోజు
మెయిన్ కంట్రీ నుంచి ఇక్కడికి ఫుడ్ వస్తుంది, ప్రతిరోజు ఆహారం వస్తుంది, లేదా వారానికి ఒకసారి వస్తుంది. అవి వచ్చినప్పుడు కొంతమంది గుంపు వస్తారు, ఇక్కడ ఉన్న గుంపు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక గుంపు ప్రత్యేకంగా ఇక్కడ ఉంటుంది, వీళ్ళంతా కాపలా కాస్తూ ఉంటారు. అయితే ఈ రాబందు ముఠా వాళ్ళు వ్యాపారస్తుల్ని కొట్టేస్తారు. వ్యాపారుల రక్షణ కోసమే ఈ కోట ఇక్కడ కట్టబడింది. హల్కో ఉల్కో అని పెట్టారు దానికి పేరు. సరే మనం కోట దగ్గరికి వెళ్దాం. కోటలో మా వాళ్ళు ఎట్టా ఉన్నారు, వీడు ఎట్టా ఒంటరిగా దొరికాడు అనేది నాకు అర్థం కావట్లేదు, చచ్చిపోయిన వాడు, అదేమిటో చూడాలన్నాడు. చూడాలని అక్కడికి కోట దగ్గరికి బయలుదేరారు. బయలుదేరాక ఏం చేశారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.